ప్రియమైన దేవుని వారలారా, మరికొన్ని వారాల తర్వాత బైబిల్ తరగతిని ప్రారంభించుకున్నట్టుకు దేవుడు చూపిన కృపను బట్టి ఆయనకు ముందుగా వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ చేరువచ్చిన అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. బైబిల్ థియాలజీ అనే సందేశాలను మనము ప్రారంభించి ఉన్నాము. ఈ బైబిల్ థియాలజీ అనే సందేశాలు యూనివర్సిటీ లెవెల్స్లో అక్కడ ఉండి కొంత ఫీజును కట్టి మేము నేర్చుకుంటాము, దైవ సేవ చేస్తాము అన్న వాళ్ళకి నేర్పించే సందేశాలు ఇవి. డబ్బు లేకుండా ఈరోజు వాక్యాన్ని కూడా నేర్పించలేని పరిస్థితులు ఈరోజు బయట సమాజంలో ఉన్నాయి. కానీ దేవుని వాక్యం అనేది దేవుడు మనకు ఉచితంగా ఇచ్చి ఉన్నాడు. తరతరాలుగా, తరం వెంబడి తరం, ఒక తరం వారు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ తర్వాత జనరేషన్కి వాక్యాన్ని అందిస్తూ వెళుతూ ఉన్నారు. ఈరోజు ఇలా చక్కని వాతావరణంలో దేవుని యొక్క వాక్యాన్ని వినే అవకాశం దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. మన బాధ్యతగా నెక్స్ట్ జనరేషన్కి, అలాగే ప్రజెంట్ జనరేషన్కి కూడా వాక్యాన్ని మనము ఉచితంగా అందించవలసిన బాధ్యత దేవుడు మన మీద మోపి ఉన్నాడు. దానిలో భాగంగా బైబిల్ థియాలజీ అనే ఈ సబ్జెక్టును మనం ప్రారంభించుకున్నాము. బైబిల్ థియాలజీ అంటే బైబిల్ గురించిన శాస్త్రాలు ఎన్నో ఉన్నాయి. బైబిల్ కేవలం ఒకే ఒక శాస్త్రం గురించి కాదు, కానీ బైబిల్ తన గురించి తాను ఏం చెప్పుకుంటుందో దాన్ని మనం ఆలోచన చేశాము. అలాగే బైబిల్లో ఉన్న తండ్రి అయిన దేవుని గురించి ఏం చెబుతున్నది, బైబిల్ యేసుక్రీస్తు వారి గురించి ఏం చెప్తున్నది, బైబిల్ పరిశుద్ధాత్మ గురించి ఏం చెప్తున్నది, బైబిల్ సంఘము గురించి ఏం చెప్తున్నది, బైబిల్ సహవాసము గురించి ఏం చెబుతున్నది. ఈ విధంగా బైబిల్ కొన్ని ప్రత్యేకమైన సందేశాల గురించి, సందర్భాల గురించి బైబిల్ ఏం చెబుతుంది అని బైబిల్ అంతటిని బట్టి మనం ఆలోచన చేయడమే ఈ యొక్క అధ్యయనం అన్నమాట. ఈ అధ్యయనంలో భాగంగా మొదటి శాస్త్రము, బైబిల్ వివిధ రకాల శాస్త్రాలను కలిగి ఉన్నది. వీటిలో మొదటి శాస్త్రము బిబ్లియాలజీ, అంటే బైబిల్ను గురించిన శాస్త్రం మనం ఆలోచన చేసి ఉన్నాము. ఒక 10 భాగాలేమో మాట్లాడుకోవడం జరిగింది, ఆల్రెడీ యూట్యూబ్లో ఉంచడం జరిగింది. యూట్యూబ్లో కూడా ఎలా వీటిని భద్రపరుస్తున్నామంటే, ఛానల్ ఓపెన్ చేసిన వెంటనే పైన యూట్యూబ్ నేమ్ ఉంటుంది, కింద వీడియోసు, షార్ట్సు, ప్లేలిస్టులు, లైవ్ ఇలాంటి కాలమ్స్ ఉంటాయి. వీడియోస్లోనేమో అన్ని వీడియోస్లు ఉంటాయి, అన్ని కలగూరు కంపలు, మనం ఏ వీడియో పెట్టినా అందులో అన్నీ వచ్చేస్తాయి. షార్ట్స్లోనేమో 1 minute షార్ట్స్ ఉంటాయి, దాని పక్కనే ప్లేలిస్టులు ఉంటాయి అన్నమాట. ఆ ప్లేలిస్టులలో దానికి ప్రత్యేకపరిచి మరి విడగొట్టి బిబ్లియాలజీ అంటే బైబిల్ శాస్త్రానికి సంబంధించిన వీడియోలన్నీ దానిలో పెట్టడం జరిగింది. అలాగే తండ్రిని గురించిన శాస్త్రంగా పిలువబడుతున్న పితృదేవ శాస్త్రం లేదా ప్యాటరాలజీ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఆర్డర్లో పెట్టడం జరిగింది. అలాగే మనం ఏదైతే సాంగ్స్ ఆల్బమ్ చేసామో సాంగ్స్ అన్నీ కూడా ఒక ప్లేలిస్ట్లో పెట్టడం జరిగింది. అలాగే క్రిస్మస్కి సంబంధించిన మెసేజ్లు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా ఒక ఆర్డర్లో పెట్టడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఎవరైనా బైబిల్ థియాలజీ సబ్జెక్టులు నేర్చుకోవాలనుకుంటే మీకు సులువుగా ఎక్కడ ఏ వీడియో ఉందో ఎత్తుక్కోవడం కాకుండా ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోతే ఈజీగా పితృదేవ శాస్త్రం సంబంధించిన వీడియోలన్నీ అక్కడ దొరికేస్తాయి ఆ లింక్ కింద. అలాగే బిబ్లియాలజీకి సంబంధించిన వీడియోలను అక్కడ దొరికేస్తాయి, క్రిస్మస్ సందేశాలు అక్కడ దొరికేస్తాయి, లేదా మన ఆధారభూతులనే మన మ్యూజిక్ ఆల్బమ్ సంబంధించిన సాంగ్స్ అని కూడా అక్కడ దొరికేస్తాయి. వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ముందుగా మీ జ్ఞాపకాల్లోకి తీసుకొస్తున్నాను ప్రియమైన దేవుని వారలారా. కాబట్టి ఇంత మాత్రమే కాదు, కానీ మరొక విషయం మీరు గమనించినట్లయితే బిబ్లియాలజీకి సంబంధించిన మీకు ఏ లింక్ కనబడినా దాని యొక్క డిస్క్రిప్షన్లో అన్ని భాగాలు ఉంటాయి. అలాగే ప్యాటరాలజీకి సంబంధించిన డిస్క్రిప్షన్లో ఏ లింక్ మీకు కనబడినా సరే ఆ యొక్క డిస్క్రిప్షన్లో అన్ని భాగాల లింకులు అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని వీటిని ఒక చక్కని ప్రత్యేకమైన వరుసలో వీటిని సేవ్ చేసుకుంటూ యూట్యూబ్లో మనము పొందుపరుస్తూ వస్తున్నాం. దయచేసి మొదటిసారి కనుక ఈ లింకులు మీకు ఎవరికైనా కనబడితే వాటి యొక్క డిస్క్రిప్షన్లో వీటన్నిటి యొక్క వివరణ మీకు అందుబాటులో ఉంటుంది, దయచేసి గమనించవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు పితృదేవ శాస్త్రములో మనము 10వ భాగంలో ఉన్నాం. 9 భాగాల తర్వాత మనకు కొంచెం గ్యాప్ వచ్చింది. బైబిల్ తరగతులు జరగని పరిస్థితిని బట్టి, నాకు కలిగిన అనారోగ్య పరిస్థితులను బట్టి కొంత గ్యాప్ అయితే మనము ఇవ్వడం జరిగింది. మరలా
పితృదేవ శాస్త్రం లేదా ప్యాటరాలజీకి పిలువబడుతున్న రెండవ శాస్త్రం ఏదైతే ఉన్నదో, మొదటి శాస్త్రం మనం మాట్లాడుకున్నది బిబ్లియాలజీ, బైబిల్ గురించిన శాస్త్రం. అసలు బైబిల్ ఏమై ఉన్నది, బైబిల్ గురించి బైబిల్ ఏమి సాక్ష్యం చెబుతున్నదో 10 ఎపిసోడ్స్ 10 భాగాలుగా మనం ఆలోచన చేయడం జరిగింది. ఇక మనం దానిలోకి ఏమాత్రం కూడా వెళ్ళట్లేదు. ఈరోజు మనము ప్యాటరాలజీ లేదా పితృదేవ శాస్త్రము లేదా తండ్రి అయిన దేవుని గురించిన శాస్త్రం ఉన్నాం కాబట్టి ఈరోజు మనం 10వ భాగంలో ఉన్నాము. 10వ భాగం కంటే ముందు 9 భాగాల్లో ఏం జరిగిందో మీకు జ్ఞాపకాలకు తీసుకొస్తాను. ఈ పితృదేవ శాస్త్రంలో మొదటి భాగంలో అసలు దేవుడు మానవాళిని ఏమని కోరుతున్నాడు, దేవుడు మానవాళ్ళ గురించి ఏమి కోరుతున్నాడో అక్కడ చెప్పడం జరిగింది. నరులారా, నన్ను గురించిన జ్ఞానం మీకు అస్సలు లేకుండా పోయింది. దయచేసి నన్ను గురించిన జ్ఞానం ఏదైతున్నదో దాన్ని తెలుసుకోండి. విశ్వాస జీవితంలో మీరు భక్తులుగా మీరు ముందుకు కొనసాగాలంటే అసలు దేవుని గురించిన ఆలోచన మీకు పరిపూర్ణంగా ఉండాలి. అసలు దేవుడు ఏమై ఉన్నాడు, అసలు దేవుడు ఎలాంటి వాడు, దేవుడు ఎలాంటి ఉనికిని కలిగి ఉన్నవాడు, దేవుడు ఎలాంటి లక్షణాలను కలిగి ఉన్నవాడు, దేవుడు ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడు, అసలు దేవుని యొక్క కార్యాలు ఏమిటి, దేవుని యొక్క అధికారం ఏమిటి, ఇటువన్నిటిని కూడా తెలుసుకోమని దేవుడు తన యొక్క ఆలోచనలో నుంచి మనుషుల్ని ఏమని కోరుతున్నాడు దాన్ని మొదటి భాగంలో చెప్పడం జరిగింది. అలాగే 2, 3, 4 ఈ 3 భాగాలు అంటే 2వ భాగము, 3వ భాగం, 4వ భాగంలో దేవుని యొక్క నామముల గురించి చెప్పబడడం జరిగింది. అంటే దేవుడు ఎలాంటి నామాలు కలిగి ఉన్నాడు. ఇక 5వ భాగము నుంచి మనం కంటిన్యూగా మాట్లాడుతున్నాం. 5వ భాగంలో దేవుడు స్వయంభవుడు, దేవుడు ఎవరో కలగజేస్తే ఆయన రావడం కాదు, తనకు తానుగా ఉనికిలో ఉన్నవాడని ఆయన గురించి మనం ఆలోచన చేయడం జరిగింది. దేవుడు ఒక వ్యక్తి అని 6వ భాగంలో చెప్పడం జరిగింది. అలాగే 7వ భాగంలో దేవుడు ఆత్మ అని, 8వ భాగంలో దేవుడు నిత్యుడు అని, 9వ భాగంలో దేవుడు సర్వశక్తిమంతుడని, ఈరోజు 10వ భాగంలో దేవుని యొక్క లక్షణము దేవుడు సర్వవ్యాపి. చాలామంది సర్వవ్యాపి అంటారు, చాలామంది సర్వవ్యాప్తి అంటారు. మరికొంతమంది ఏమంటారంటే దేవుడు సర్వాంతర్యామి అంటారు. సర్వాంతర్యామి అనేది బైబిల్లో ఉన్న దేవునికి అంతగా సూటబుల్ వర్డ్ కాదు. సర్వాంతర్యామి అంటే అన్ని చోట్ల ఉంటాడు, అన్నింట్లో ఉంటాడు. సర్వాంతర్యామి అంటే అన్ని చోట్ల ఉండేవాడు కాదు, అన్నింటిలో ఉండేవాడిని సర్వాంతర్యామి అంటారు. అంటే రాయిలోనూ దేవుణ్ణి చూస్తారు, చెట్టులోనూ దేవుణ్ణి చూస్తారు, పుట్టలోనూ దేవుణ్ణి చూస్తారు, గాలిలోనూ దేవుణ్ణి చూస్తారు. అన్నింట్లో అంటే కనపడుతున్న ప్రతి వస్తువులో కూడా దేవుణ్ణి చూడడము అని ఏదైతే ఉన్నదో దాన్ని సర్వాంతర్యామి, సర్వములో అంతము అయిన వాడే, సర్వములో ఉనికిని కలిగి ఉన్నవాడే దేవుడని క్రైస్తవేతరులు ఈ పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ క్రైస్తవులుగా దేవుడిని సర్వాంతర్యామి అనడంలో అర్థం లేదు. ఎందుకంటే దేవుడిని మనం రాయిలో చూడలేము, దేవుణ్ణి మనం ఒక చెట్టులో చూడలేము, అలాగని దేవుణ్ణి మనం ఒక పుట్టలో చూడలేము, దేవుణ్ణి భౌతికపరమైన ఏ వస్తువులో కూడా మనం చూడలేము. ప్రియమైన దేవుని వారలారా, మరి దేవుణ్ణి ఏమనాలి? దేవుడు కలిగి ఉన్న మరొక లక్షణం ఏంటంటే దేవుడు సర్వవ్యాపి, ఓమ్ని ప్రజెన్స్. గాడ్ ఈజ్ ఓమ్ని ప్రజెన్స్ అంటే ఆయన సర్వవ్యాప్తి, ప్రతి చోట ఒకే కాలంలో ఉండుటకు సామర్థ్యం కలిగిన వాడు దేవుడు. నువ్వు ఏ ప్రాంతానికైనా వెళ్ళు, ఆ ప్రాంతంలో దేవుడు ఉంటాడు. నువ్వు ఏ చోటుకైనా వెళ్ళు, ఆ ప్రాంతంలో దేవుడు ఉంటాడు. దేవుని యొక్క మహిమను మనము బైబిల్ ఆధారంగా మనము గుర్తించగలము. ప్రియమైన దేవుని వారలారా, అయితే దేవుణ్ణి మనము ఎలాంటి స్థలాల్లో మనం చూడగలము, ఎలాంటి స్థితుల్లో మనం దేవుణ్ణి చూడగలము? సర్వవ్యాపి అన్నాడు కదా, ఓమ్ని ప్రజెన్స్ అన్నాడు కదా. అసలు దేవుణ్ణి మనము ఎలాంటి ప్లేసెస్లో మనం చూడగలము, ఎలాంటి స్థలముల్లో మనం చూడగలము? దేవుణ్ణి మనము ఆయన యొక్క ఉనికి ఏ విధంగా కలిగి ఉన్నాడో మనము ఆలోచన చేయాలి బైబిల్ ఆధారంగా. కొన్ని పాయింట్స్ మీకు జ్ఞాపకాలకు తీసుకొస్తాను, దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిందిగా కోరుచున్నాను. ఇంతకుముందు చెప్పినట్లుగా దేవుడు రాయిలో ఉండేవాడు కాడు, కాబట్టి రాయిని మొక్కాల్సిన అవసరం లేదు. దేవుడు ఏదైనా ఒక భౌతిక సంబంధమైన వస్తువులో ఉన్నవాడు కాడు, కాబట్టి ఆ వస్తువును మనం మొక్కాల్సిన అవసరం లేదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుణ్ణి ఒక వస్తువులో మనము బంధించుట అది అసాధ్యము. మరి దేవుణ్ణి మనం ఎలాంటి స్థితిలో మనం చూడగలము? దేవుడు ఎలాంటి స్థితిలో, ఎలాంటి స్థలముల్లో ఆయన ఉండగలడు అన్న ఆలోచన చేస్తే దేవుని గురించి వ్రాయబడిన ఒక మాట చూస్తే దేవుడు సర్వములో ఆయన అతీతమైన వాడు.
ఎందుకు అతీతమైన వాడనంటే అసలు ఈ సృష్టి మనిషి ఎంతవరకు చూడగలనంటే సృష్టి వరకు చూడగలడు. సృష్టిలో ఏముందో తనకున్న పరిజ్ఞానాన్ని బట్టి, తనకున్న సాంకేతిక స్థితిని బట్టి కొంత మనిషి తెలుసుకోగలిగాడు. కానీ అసలు దేవుడు ఎక్కడి నుంచి ప్రారంభము, అసలు దేవుని యొక్క ఉనికి ఏంటి అని అడిగితే బైబిల్ చెప్తున్న మాట యోహాను సువార్తలోని 17వ అధ్యాయంలో 5వ వచనం మనం చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. యోహాను సువార్తలోని 17వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. తండ్రి, యేసుక్రీస్తు వారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. అంటే ఆయన లోకాలకు అతీతమైన వాడు. దేవుడు ఎలాంటి స్థలాల్లో ఉంటాడు అనంటే, దేవుడు సర్వవ్యాపి అన్నాం కదా. దేవుడు సర్వవ్యాపిలో ఎలాంటి స్థలముల్లో ఆయన ఉండగలడనంటే, మనకు కనిపిస్తున్న ఈ లోకం ఏదైతే ఉన్నదో, మనం చూడగలుగుతున్న ఈ విశ్వం ఏదైతే ఉన్నదో, ఈరోజు శాస్త్ర ప్రపంచం మనకు చూపిస్తున్న, హబుల్ టెలిస్కోప్ ద్వారా మనకు చూపిస్తున్న ఈ విశ్వం ఏదైతే ఉన్నదో, ఈ విశ్వం పుట్టక మునుపు కూడా దేవుని యొక్క ఉనికిని మనం చూడగలమంటున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క మాట. తండ్రి, మనము, నీవు, నేను ఎప్పటి నుంచి ఉన్నాము? ఈ లోకము పుట్టక మునుపు నుండి ఉన్నాము. ఈ లోకంలో భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, ఆకాశము, సముద్రాలు సమస్తము కనిపించే స్పష్టం ఏదైతే ఉన్నదో, గెలాక్సీలు ఏవైతే ఉన్నవో, సౌర కుటుంబం ఏదైతే ఉన్నదో, అసలు ఈ విశ్వం ఏదైతే ఉన్నదో, ఈ విశ్వం అంతా కూడా పుట్టక మునుపు ఎవరున్నారట? తండ్రి ఉన్నాడు, అలాగే కుమారుడైన యేసుక్రీస్తు వారు కూడా ఉన్నాడు. అంటే వీరి యొక్క ఉనికిని మనం చూసినట్లయితే కేవలం ఏదో భూమి మీద పుట్టలోనో చెట్టులోనో మనిషి ఊహించుకుంటున్నది కాదు దేవుడు. అంటే అసలు ఈ పుట్ట, చెట్టు, సముద్రము, భూమి, నక్షత్రాలు, గాలి ఏదైతే ఈ విశ్వం ఉందో, అసలు ఈ విశ్వము లేక మునిపే దేవుని యొక్క ఉనికిని మనం చూడగలము. ఎక్కడ చూడగలం చెప్పండి? విశ్వము లేని స్థితిని మీరు గమనించండి ఒకసారి. అసలు ఈ విశ్వము నిర్మాణములో ఉనికిలోనికి రాక మునుపున్న కాలాన్ని మీరు చూడండి ఒకసారి. ఈ విశ్వము ఆవిర్భావం కంటే ముందున్న స్థితిని మీరు ఆలోచించండి. అటువంటి స్థలాల్లో కూడా దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు వారు నిర్ధారణ చేస్తున్నారు ప్రేమని దేవుని వారు. అంటే సృష్టికి వెలుపల కూడా దేవుడు ఉన్నాడు, ఉనికిని కలిగి ఉన్నాడు. ఇది అర్థం కాని మనిషి అంటాడు దేవుడు మనుషుల చేత తయారు చేయబడ్డాడని అంటాడు. నాస్తికులు ఏమంటారు చెప్పండి? దేవుని నమ్మని వారు ఏమంటారు చెప్పండి? అసలు దేవుడు అనే కాన్సెప్టు మనుషుల చేత క్రియేట్ చేయబడిందే కానీ అసలు మనుషుల్ని దేవుడు తయారు చేయలేదనే సిద్ధాంతాన్ని ప్రజల్లో రుద్దేసేవాళ్ళు ఈరోజు ఎక్కువైపోయారు. వీళ్ళందరూ కూడా నోటా బటన్ లాంటి వాళ్ళు. నాకు ఈ నాయకుడు వద్దు, నాకు నోటా అనే ముద్దని నోటా నొక్కుతారు చూసారా? పనికి రాని ప్రపంచం అదే, పనికి రాని వాళ్ళు అన్నమాట. ఇలాంటి వాళ్ళు ఉద్దేశించే మాటలు ఏంటంటే, అసలు దేవుడు ఎక్కడున్నాడండి, దేవుణ్ణి మనిషి సృష్టించాడు అని చిన్న చిన్న స్టేట్మెంట్లు ఇచ్చేసి దేవుని యొక్క ఔన్నత్యాన్ని తగ్గించాలనుకుంటారు. కానీ అది ఎంత మాత్రం కూడా మంచి ఆలోచన కాదని ఇక్కడ యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. దేవుణ్ణి మీరు ఎక్కడ చూడగలరంటే, ఈ లోకమే అసలు ఉనికిలో లేనప్పుడు ఏ స్థలాలైతే ఉన్నాయో, ఏ ప్రాంతాలైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మీరు దేవుణ్ణి చూడగలరు. దేవుడు సృష్టికి వెలుపల కూడా ఉనికిని కలిగి ఉన్నవాడు అనే విషయాన్ని యేసుక్రీస్తు వారు ఇక్కడ నిర్ధారణ చేస్తున్నారు ప్రియమైన దేవుని వారలారా. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే దేవుడు ఎలాంటి స్థలాల్లో ఉండగలడు? సర్వవ్యాప్తి అనుకుంటున్నాం కదా, సర్వవ్యాపి అన్నాం కదా. దేవుడు ఎలాంటి స్థలాల్లో ఉంటాడంటే, మొట్టమొదటి సమాధానము, దేవుడు సృష్టికి వెలుపల ఉన్న స్థలాల్లో కూడా ఆయన ఉనికిని కలిగి ఉన్నాడనే వాస్తవాన్ని మనం గమనించాలి. ఇక రెండవ పాయింట్ మనం చూస్తే దేవుడు అత్యంత ఉన్నతమైన స్థలాల్లో ఆయన నివాసం చేస్తాడు. నోట్ దిస్ పాయింట్.
దేవుడు అత్యంత ఉన్నతమైన స్థలముల్లో ఆయన నివాసము చేయవాడు దేవుడు. ఒక ఉదాహరణ మనం చూద్దాము. యోబు గ్రంథములోని మొదటి అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, యోబు గ్రంథములోని మొదటి అధ్యాయము 6వ వచనం చూస్తే, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. దేవుడు నివాసమున్న స్థలాన్ని మీరు చూడండి. దేవుడు నివాసమున్న స్థలం గురించి మాట్లాడుతూ, దేవుడు ఎక్కడ నివసిస్తాడనంటే చుట్టూ పరిశుద్ధుల యొక్క సమూహం ఉంటుంది, దేవదూతలు ఉంటారు, మధ్యలో పరలోక సింహాసనాసీనుడిగా దేవుడు ఉనికి కలిగి ఉంటాడనంటే దేవుడు పరిశుద్ధుల సమూహములో ఆయన ఉండువాడు. అంటే దేవుడు ఉన్నతమైన స్థలాల్లో ఆయన నివాసం చేయవాడు. ఈ మాట మాత్రమే కాదు, యెషయా గ్రంథంలో 6వ అధ్యాయం చూద్దాం. ఎందుకు ఈ మాట యోబు గ్రంథంలో చూపించానంటే, దేవదూతల మధ్య ఉనికిని కలిగి ఉన్నవాడు దేవుడు, పరిశుద్ధుల మధ్య ఉనికిని కలిగి ఉన్నవాడు దేవుడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకాలకు తీసుకురావడం చూపించడం జరిగింది. యెషయా గ్రంథంలోని 6వ అధ్యాయము మొదటి 3 వచనములు చూసినట్లయితే, యెషయా గ్రంథంలోని 6వ అధ్యాయము మొదటి 3 వచనములు చూస్తే, రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు, దేవుని యొక్క సర్వవ్యాప్తి అంటే దేవుడు ఎలాంటి స్థలాల్లో ఉంటాడనంటే అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. తర్వాత ఆయన చొక్కాయు అంచులు దేవాలయమును నిండుకొనెను, ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. అప్పుడు 3వ వచనం అంటున్నాడు, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 అని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఈ కార్యమంతా కూడా జరుగుతూ ఉండగా దేవుడు ఎటువంటి స్థితిలో ఉన్నాడనంటే ఆయన సర్వోన్నతమైన లేదంటే అత్యున్నతమైన సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు. దేవుడు ఉండే స్థలం ఏంటి అని అంటే, మొదటి పాయింట్లో మనం చూసాము, దేవుడు లోకాలకు అతీతముగా సృష్టికి వెలుపల కూడా ఉంటాడనే విషయాన్ని మనం మొదటి పాయింట్లో చూసాము. ఇక 2వ పాయింట్లో మనం చూస్తున్న విషయం ఏంటంటే, దేవుడు ఉన్నతమైన స్థలాల్లో ఉంటాడు. ఎక్కడ పరిశుద్ధుల సమూహం ఉన్నదో, ఎక్కడ దేవదూతల సమూహం ఉన్నదో వారి మధ్య నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము పూజింపబడుతూ ఆయన ఉన్న స్థలం గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు ఏ స్థలాలు ఉంటాయో చెప్పండి? ఉన్నతమైన స్థలములలో దేవుడు ఉంటాడు. అలాగే మరొక మాట చూద్దాము. మరొక మాట దానియేలు గ్రంథములోని 7వ అధ్యాయము, దేవుడు ఉన్నత స్థలాల్లో ఉంటారు అనడానికి మరొక మాట చూసినట్లయితే, దానియేలు గ్రంథములోని 7వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే, ఇంకా సింహాసనములు వేయుట చూచితిని, మహావృద్ధుడొకడు కూర్చుండెను, ఆయన వస్త్రము హిమము వలె ధవలముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లవిగాను, ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను, ఆయన చక్రములు అగ్ని వలె ఉండెను, అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను, వేవేల కొలది ఆయనకు పరిచారకులు ఉండేదు, కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచి ఉంటే, అటువంటి ఉన్నతమైన స్థలములలో దేవుడు ఆ స్థలాల్లో ఆయన ఉనికిని కలిగి ఉన్నవాడు. దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి? ఒకటి, సృష్టికి వెలుపల ఆయన ఉంటాడు. లోకము పుట్టక మునుపు దేవుడు ఉన్నాడనంటే, లోకము పుట్టక మునుపు, ఈ విశ్వం పుట్టక మునుపు ఎలాంటి స్థితి అయితే ఈ లోకం కలిగి ఉన్నదో, అసలు లోకం లేకముందు ఎటువంటి స్థితి అయితే ఈ యొక్క ఖగోళిక భౌగోళిక వ్యవస్థలు కలిగి ఉన్నాయో అటువంటి స్థితిలో దేవుడున్నాడు. తర్వాత అలాగే దేవుడు కలగజేసిన పరలోకము లేదా ఉన్నతమైన స్థలములు ఏవైతే ఉన్నావో ఆ ఉన్నతమైన స్థలముల్లో ఉన్నతమైన పరిశుద్ధుల మధ్య నిత్యము పూజలు అందుకుంటూ ఆయన ఆ ప్రాంతములో ఆయన దేవుడు స్తుతింపబడుతున్నాడు దేవదూతల చేత. మీకు అర్థం అవ్వాలి దేవుడు ఎటువంటి స్థలాల్లో ఉంటాడు అనడానికి. చాలామంది చెప్తున్న మాట, దేవుడా అండి నీలో ఉంటాడు, నాలో ఉంటాడు, ఈ రాయిలో ఉంటాడు,
ఈ చెట్లో ఉంటాడు, ఈ పుట్టలో ఉంటాడు, ఆ వెళ్తున్న నదిలో ఉంటాడు, సముద్రంలో ఉంటాడు. ఇలా మనిషి భౌతిక సంబంధమైన వస్తువుల్లో దేవుణ్ణి అలా ఈమడింపజేసేసారు, కానీ దేవుణ్ణి అలా పెట్టేశారు. కానీ అసలు దేవుడు అంటే ఏంటి, ఆయనకున్న ప్రత్యేకమైన స్థానం ఏంటి అనే విషయంలో మనిషి ఆలోచన చేయడం లేదు. అందుకే ఈరోజు ప్రత్యేకమైన దేవుని యొక్క లక్షణంలో దేవుడు సర్వవ్యాపి. అంటే ఆయన అన్ని చోట్ల ఉంటాడు, కానీ అన్నింటిలో ఉండడు. నోట్ దిస్ పాయింట్. ఆయన అన్ని స్థలాల్లో ఏకకాలంలో ఉంటాడు, కానీ అన్ని వస్తువులలో ఆయన దాగి ఉండడు. ఆ విషయాన్ని మనం గమనించుకోవాలి. ఇక మూడో పాయింట్ మనం చూద్దాము. మూడో పాయింట్ చూస్తే దేవుడు గ్రహించే రీతిలో ఉంటాడు. అది ఏ విధంగా మనం చూసినట్లయితే, ఇంతకుముందు చెప్పినట్లుగా దేవుడు పరిశుద్ధమైన స్థలాల్లో ఉంటాడని చెప్పాను కదా. దానికి ఒక అడిషనల్గా మనం చూసినట్లయితే దేవుడు గ్రహించే రీతిలో, గ్రాహ్య రీతిలో అతి పరిశుద్ధ స్థలము, సియోను పర్వతము, పరిశుద్ధ భూమి లాంటి ప్రత్యేకమైన స్థలాలు. ఇంతకుముందు ఏం చెప్పాను ఫస్ట్ పాయింట్లో, అసలు ఈ సృష్టే లేకమునపు సృష్టికి వెలుపల దేవుడు ఉన్నాడు. అలాగే ఈ సృష్టి ప్రారంభించక మునుపు, లేదంటే ప్రారంభించిన తర్వాత ఆయన చేసిన కార్యాల్లో పరలోకం అయితే పరిశుద్ధమైన స్థలాల్లో దేవుడు ఉన్నాడని చెప్పాను. ఇక మూడోదిగా మనిషిగా మనం గ్రహించుటకు వీలైన స్థలాలు, వాటిలో అతి పరిశుద్ధ స్థలాలే కానీ, లేదా ప్రత్యేకమైన స్థలాలే కానీ, లేదా పరిశుద్ధమైన భూమి, ఈ భూమిలో కొన్ని ప్రత్యేకమైన స్థలాలు ఏవైతే ఉన్నావో ఆ స్థలాల్లో కూడా దేవుడు తన యొక్క ఉనికిని చారినట్లుగా మనం చూడగలము. కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం బైబిల్లో నుంచి. కీర్తనల గ్రంథంలోని 26వ అధ్యాయంలో, కీర్తనల గ్రంథంలోని 26వ అధ్యాయంలో 8వ వచనంలో మాట్లాడుతున్న మాట చూద్దాం ప్రియులారా. కీర్తనల గ్రంథంలోని 26వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుని యొక్క నివాస మందిరము. నివాస మందిరం అంటే దేవుడు ఎక్కడ నివాసం ఉంటాడో దాన్నే నివాస మందిరము, లేదంటే దేవుడు నివసించే స్థలము. ఇక్కడ 26వ అధ్యాయము 8వ వచనంలో, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. దేవుడు ఎక్కడ నివాసం చేస్తాడో, ఆయన నివాసం ఉండే స్థలం ఏదైతున్నదో ఆ స్థలమును ఈ భక్తుడు ప్రేమిస్తున్నాడని చెబుతున్నాడు. ఇంతకీ దేవుడు నివాసం ఉన్న స్థలం ఏంటి? ఒకప్పుడు ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారు. ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత వారు ఎర్ర సముద్రము దాటిన తర్వాత పగటి వేళ మేఘస్తంభము, రాత్రి వేళ అగ్నిస్తంభముగా ఉండి ఇశ్రాయేలీలు నడిపించింది ఎవరు చెప్పండి? దేవుడు. అంటే దేవుడు ఎక్కడ ఎలాంటి స్థితిలో ఉంటాడనంటే మనం గ్రహించడానికి కూడా కొన్ని ప్రత్యేకమైన సాధకాలను దేవుడు సాధనాలని ఉపయోగించుకుంటాడు. వాటిలో ఒక సాధనమే ఒకసారి చూద్దాము. సంఖ్యాకాండములోని 10వ అధ్యాయము, దయచేసి ప్రియులారా గమనించండి. సంఖ్యాకాండములోని 10వ అధ్యాయము 33వ వచనం నుండి మనము చూసుకుంటూ ముందుకెళ్ళినట్లయితే, సంఖ్యాకాండములోని 10వ అధ్యాయము 33వ వచనము చూస్తే, వారు అంటే ఇశ్రాయేలీలు యెహోవా కొండ నుండి 3 దినముల ప్రయాణము చేసిరి. వారికి విశ్రాంతి స్థలము చూచుటకు ఆ 3 దినముల ప్రయాణములలో యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగిన. మందసం ముందెళ్తూ ఉంటే 34వ వచనంలో, వారు తాము దిగిన స్థలము నుండి సాగినప్పుడు యెహోవా మేఘము పగటి వేళ వారి మీద ఉండెను. మేఘం కదిలితే వీళ్ళు కదలాలి, మేఘం ఆగితే వీళ్ళు ఆగాలి. అంటే దేవుని యొక్క తేజో మహిమ అనేది వీరు గ్రహించే రీతిలో దేవుడి యొక్క ఉనికిని పెట్టాడు. ఇదిగో నేను ఎక్కడ ఆగితే మీరు అక్కడ ఆగాలి. అలాగని దేవుడు మేఘం కాదు, అర్థమవుతుందా? దేవుడు మేఘం కాదు. ఆయన యొక్క మహిమ ఏదైతే ఉన్నదో ఆ మహిమను దేవుడు మేఘములో ఉంచడం. ఇదిగో మేఘం కదిలిందా మీరు కదలండి, మేఘం ఆగిందా మీరు ఆగండి. రాత్రి వేళ అగ్నిస్తంభము మీకు పై కనబడుతుందా, ఓకే, అక్కడ నిలిచి ఉండాలి, అంతేగాని మీ సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. అంటే ప్రజలకు వారు అర్థం చేసుకునే సూచనలు గ్రహించే స్థితిలో దేవుని యొక్క ఉనికిని మనం చూడగలము. ఆయన యొక్క మేఘంలో ఆ మేఘాన్ని ఆయన మూచేయగానే వీళ్ళు కదులుతూ ఉన్నారు. మేఘం మూడవడం ఏంటి అర్థం చెప్పండి? మేఘము మూడవడం అంటే అర్థం ఏంటి చెప్పండి? ఆ మేఘాన్ని కదిలించేది, మేఘాన్ని నడిపించేది
ఎవరు చెప్పండి? దేవుడు. అంటే వీళ్ళు మేఘాన్ని చూసి మేఘమా నువ్వే దేవుడు అనడానికి ఇక్కడ అవకాశం లేదు. ఆ మేఘములో తన తేజస్సు నుంచి ఆ యొక్క ప్రజలు నడిపిస్తున్న దేవుని వైపు వీరు చూడాలి. అంటే మీరు మేఘము కదులుతున్నప్పుడు ఏదో మేఘం మొక్కేయడం కాదు, కానీ నన్ను మీరు ఆశ్రయించాలని వారికి అర్థమయ్యే స్థితిలో దేవుడు తన యొక్క ఉనికిని పెట్టాడు. అలాగని మేఘమే దేవుడని మేఘాన్ని పూజించిన వారు కాదు వీళ్ళు. అలాగే మనం 35వ వచనం చూస్తే 35వ వచనంలో ఆ మందసము సాగినప్పుడు మోషే మాట్లాడుతున్నాడు, యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదిరిపోదురుగాక, నిన్ను ద్వేషించే వారిని ఎదురు నుండి పారిపోదురుగాక. ఇక్కడ మోషే గారు మాట్లాడుతున్నా కదా, సరికొత్త మాట చూడండి, యెహోవా లెమ్ము. అదేంటి, దేవుడేమో నిద్రపోతున్నాడా? ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. మరి మోషే గారంటే దేవుని నిద్ర లేపుతున్నాడు, యెహోవా లెమ్ము అంటే నీ ప్రత్యక్షత, నీ యొక్క స్థితిని, నీ మహిమను మేము మేఘంలో చూస్తున్నాము. దేవా, మందసము వెళ్తుంది, నీవు కూడా మాతో రా. మేఘం బయలుదేరింది, మాకు సూచన ఇచ్చావు. మేఘం బయలుదేరగానే మందసాన్ని మోసే యాజకులు మందసాన్ని లేపుకుని వీళ్ళు కూడా బయలుదేరారు. దేవా, నీవు కూడా మాతో రా, నీ యొక్క ఉనికిని మాతో ఉంచు, నీవు మా మధ్యనే ఉండు నాయన అని దేవుణ్ణి రిక్వెస్ట్ చేస్తున్నాడు మోషే గారు. అంతేగాని దేవుడు నిద్రపోతున్నట్లు లెమ్ము అంటే కాదు ఇక్కడ. అంతే కదా, ఎవరిని మనం లేని పిలుస్తాం చెప్పండి? పడుకున్నవాడు లెమ్ము అని పిలుస్తాం. మరి ఇక్కడ మోషే గారు దేవుడిని లెమ్ము అన్నాడంటే దేవుడిని నిద్రపోతున్నాడు అలా కాదు. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, దేవా మేఘం కదిలింది నాయన, తర్వాత మందసం కదిలింది నాయన, నీవు కూడా మాతో రా, నీవు మాతో ఉండటం మాకు చాలా అవసరము. నీవు మా మధ్య, ఇది నీవు ఏర్పరచుకున్న పరిశుద్ధ జనాంగము కదా, నీవు ప్రత్యేకపరుచుకున్న పరిశుద్ధ జనాంగం కదా, ఈ పరిశుద్ధ జనాంగమైన మాతో నీవు రావా అని ఆయన దేవుణ్ణి రిక్వెస్ట్ చేస్తున్నాడు. మరొకటి చూద్దాం ఒకసారి. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయంలో, సమూయేలు 2వ గ్రంథంలోని 6వ అధ్యాయంలో మనము 2వ వచనం చూసినట్లయితే, లేదా మొదటి 2 వచనాలు చూసినట్లయితే, సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూసినట్లయితే, తరువాత దావీదు ఇశ్రాయేలీలలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా. దేవుడు ఎక్కడ నివసిస్తాడట? కెరూబుల మధ్య. ఏ కెరూబులు? నిబంధన మందసం మీద కెరూబులు దేవుడు ఏర్పాటు చేశాడే మోషే గారి నాయకత్వంలో. మందసాన్ని నిర్మించి, మందసాన్ని బంగారంతో తయారు చేయించి, ఆ మందసం మీద కెరూబుల నుంచి వాటి మధ్యలో నా మహిమను ఉంచుతానన్నాడే. అంటే దేవుడు ఎక్కడుంటాడంటే, మందసం ఎక్కడుందో ఆ మందసం మీద కెరూబులు ఉన్నాయి, ఆ కెరూబుల మధ్యలో దేవుడు నివాసము చేస్తాడు. దేవుడు నివసించే స్థలాల్లో ఒక పరిశుద్ధమైన స్థలమే మందసము మీద ఉన్న కెరూబుల మధ్య దేవుడు నివాసం ఉంటాడు. మందసము మీద ఉన్న కెరూబుల మధ్య నివాసం ఉంటాడు. ఇంతకుముందు చూసిన సందర్భంలో అత్యంత పరిశుద్ధమైన జనాంగం ఎక్కడైతే ఉంటుందో వాళ్ళు పరిశుద్ధులు ఉండే స్థలము, పరిశుద్ధులు ఏ స్థలాలు అయితే ఉంటారో వారి మధ్య వారితో దేవుడు ఉండడానికి ఇష్టపడతాడు. ఎన్ని చూస్తాం మనం చెప్పండి? మొదటిది ఏంటి చెప్పండి? దేవుడు అతీతమైన లోకాల్లో దేవుడు ఉంటాడు. అలాగే దేవుడు పరిశుద్ధమైన స్థలాల్లో ఉన్నతంగా ఉంటాడు. అలాగే మూడవదిగా మనుషులుగా మనం గ్రహించే స్థితిలో దేవుడు మనకు ఉనికిని కలిగి ఉండి ఆయన మనల్ని నడిపించేవాడుగా, ఆయన యొక్క మహిమను చూపించేవాడుగా మనం చూడగలము. ఇక 4వదికి వస్తే దేవుడు దృశ్య రీతిలో ఉంటాడు. చాలామంది, నేను కూడా ఈ యొక్క బైబిల్ థియాలజీ, ప్యాట్రాలజీ సందేశాల్లో దేవుడు అదృశ్యుడు, ఎందుకంటే దేవుడు ఆత్మ కదా, దేవుడు ఆత్మ కాబట్టి దేవుడు అదృశ్యుడు అని చెప్పడం జరిగింది. కానీ ప్రత్యేకంగా దేవునికున్న లక్షణాల్లో ఆయన సర్వవ్యాపి అనే ఈ సందేశంలో దేవుడు మనకి దృశ్య రీతిలో కనిపించే దేవునిగా మనం చూడగలం. అది కూడా కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే దేవుణ్ణి మనం చూడగలము. నేను ఆల్రెడీ బైబిల్ థియాలజీలో పితృదేవ శాస్త్రంలో ఒక భాగంలో దేవుడు ఆత్మ అనే ఆ భాగంలో దేవుడు కనిపించుడు, దేవుడు అదృశ్యుడు అని చెప్పడం జరిగింది. కానీ ఈ విషయంలో చెబుతున్న ఒక పాయింట్,
దృశ్య రీతిలో కనిపించే రీతిలో కొన్ని సందర్భాల్లో మనుషుల యొక్క ఆలోచనలోనికి, మనుషుల యొక్క ఊహల్లోనికి ఆయన కనిపించినట్లుగా వారు దేవుణ్ణి ఊహించుకున్న సందర్భాలు మనం చూడగలం. అలాగని దేవుడు ఇలా ఉంటాడని కనిపించలేదు ఆయన. మోషే గారు ఒకరోజు గొర్రెలు కాచుకుంటూ ఉంటే దేవుడు ఎక్కడ కనిపించాడు చెప్పండి? మండుచున్న పొదలో కనిపించాడు. అలాగని ఆ మండుచున్న అగ్నిజ్వాలలు దేవుడా? కాదు. కానీ మోషేకి మాత్రం ఎవరు కనిపించారు చెప్పండి? దేవుడే. మోషే కనిపించింది దేవుడే, మోషే మాట్లాడింది దేవుడే. అంటే దేవుని ప్రతినిధి, దేవదూత అనుకున్నా, దేవుడు అనుకున్నా, అక్కడ రాయబడిన పదాన్ని మనం చూస్తే ఆయన యొక్క ప్రతినిధి కానీ దేవుడు కానీ మనం చూస్తే దేవునితో ఆయన ముఖాముఖి దర్శనంగా మాట్లాడినట్లుగా మోషే యొక్క స్థితిని, మోషే యొక్క సాక్ష్యాన్ని మనం చూడగలం. ఒక్కసారి మనం చూద్దాము. నిర్గమాకాండములోని 3వ అధ్యాయము కనిపించే విధముగా దృశ్య రీతిలో దేవుని యొక్క రూపమును గురించి ఇక్కడ మాట్లాడుతూ రాయబడడం జరిగింది. నిర్గమాకాండములోని 3వ అధ్యాయము 2వ వచనం నుండి 5వ వచనం వరకు ఉన్న సందర్భాన్ని మనం చూసినట్లయితే, ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైతే ఆ అగ్నిజ్వాలను అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచదను అనుకొనెను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మాట్లాడితే మోషే అని అతన్ని పిలిస్తే అందుకతడు చిత్తము ప్రభువా నేను. అంటే పొద నడుమ నుండి మాట్లాడింది ఎవరు చెప్పండి? ఇక్కడ ఓవరాల్గా టెక్స్ట్లో మనం చూస్తే దేవుని యొక్క స్వరమును వింటున్నాడు. ఇప్పుడు పొద నడుములో ఉన్న దేవుడిని చూస్తున్నాడు. కానీ ఇప్పుడు పొద నడుములో అగ్నిజ్వాలలు ఉన్నాయి. అలాగని అగ్నిజ్వాలల్లో దేవుడు ఉంటాడని కాదు ఇక్కడ. పోనీ అగ్నిజ్వాలే దేవుడని కాదు. వినడానికి, గ్రహించడానికి కొంచెం కష్టంగా ఉన్నా మీరు గమనించాలి. దేవుడు అగ్నిజ్వాలల్లో ఉన్నంత మాత్రాన అగ్నే దేవుడు కాదు. ఈరోజు అగ్నిని దైవముగా పూజించేవారు మన సమాజంలో ఉన్నారు. నిప్పుని, అగ్నిని దైవముగా పూజించేవారు మన సమాజంలో ఉన్నారు. కానీ ఇక్కడ మోషే గారి సందర్భంలో చూస్తున్నాము, ఆ అగ్ని జ్వాలలలో దేవుడు ఉన్నాడు. ఆ అగ్ని జ్వాలలలో దేవుడు ఉండడాన్ని మోషే గారు చూస్తున్నారు. ఆ మోషే గారు అగ్ని జ్వాలల్లో ఉన్న దేవునితో ముఖాముఖిగా మాట్లాడడం మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని వారలారా, అందుకే అన్నాను, దేవుణ్ణి చూచుట అసాధ్యమని నేను ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఎప్పుడు? దేవుడు ఆత్మ గనుక అనే సబ్జెక్ట్లో, ఇదే పితృదేవశాస్త్రంలో. కానీ ఈ విషయంలో, ఈ సబ్జెక్ట్లో చెబుతున్నాను, దేవుణ్ణి వీళ్ళు చూశారు. ఎలా చూశారు చెప్పండి? ఆయన ప్రత్యక్ష స్వరూపాన్ని ఎవరు చూడలేరు. కానీ ఆయన అగ్నిజ్వాలల్లో ఉంటే ఆయన మాట్లాడుతున్నారు, స్వరం విన్నారు. స్వరం విని ఓకే, అగ్నిజ్వాలల్లో దేవుడు ఉన్నాడని ఒక నమ్మకంతో వారు ముందుకెళ్ళిపోయారు. మరొక మాట చూద్దాము. సంఖ్యాకాండములోని 12వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, సంఖ్యాకాండములోని 12వ అధ్యాయము 5వ వచనం చూస్తే, యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునద్ద నిలిచి అహరోను మిర్యాములను పిలిచాను. ఇక్కడ యెహోవా ఎక్కడ దిగాడు చెప్పండి? మేఘస్తంభాల్లో దిగాడు. ఇప్పుడు దేవుడు ఉండే స్థలాల్లో ఒక స్థలం ఆల్రెడీ మనం చూసాము. అగ్నిజ్వాలలలో దేవుడు ఉన్నాడు. అగ్నిజ్వాలలో దేవుడు ఉంటే దృశ్య రూపములో మోషే గారు అగ్నిజ్వాలను చూశారు. ఇక్కడ మరొక సందర్భంలో దేవుడు మేఘస్తంభములో దిగితే ఆ దృశ్యాన్ని కూడా వీళ్ళు చూస్తున్నారు. ఎవరు వీరు? అహరోను మిర్యాములను మోషే ఆ సందర్భంలో పిలుస్తూ ఉంటే, అప్పుడు 8వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ యొక్క మేఘస్తంభంలో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. మేఘస్తంభం నుంచి దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆ దృశ్యాన్ని మోషే, అహరోనులు, మిర్యాములు దర్శిస్తూ వారు ముఖాముఖిగా మరి మేఘస్తంభంలో ఉన్న దేవుడిని చూస్తూ దేవుడు చెప్పిన ఆజ్ఞలను వారు పాటిస్తూ దేవుడి యొక్క ఆలోచనలు వారు స్వీకరిస్తున్నారు. 8వ వచనం చూస్తే, నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా. అసలు మోషే అంటే ఏమనుకుంటున్నారు? అహరోను మిర్యాము.
మోషే అంటే ఏమనుకుంటున్నారు? మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. అతనితో నాకున్న రిలేషన్ ఏంటంటే, అతనితో నాకున్న సన్నిహిత సంబంధం ఏంటంటే, నేను దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదు? 2 సందర్భాలు చూశాను. ఒక సందర్భం ఏమో మోషే అగ్నిజ్వాలలలో దేవుడు ఉండుట చూశాడు. మరొక సందర్భము మేఘస్తంభములలో ఉండి దేవుడు మాట్లాడడము చూస్తున్నాము. అలాగని అగ్నిజ్వాలలు దేవుడు కాదు కాబట్టి అగ్నిజ్వాలను మొక్కాల్సిన అవసరం లేదు. అలాగని దేవుడు మేఘస్తంభము కాదు కాబట్టి మేఘస్తంభాన్ని కూడా పూజించాల్సిన అవసరత లేదు. దేవుడు దేవుడే. కొన్ని సందర్భాల్లో ఈ ప్రకృతిలో ఉన్న ఆయన తయారు చేసిన వస్తువులు ఏవైతే ఉన్నావో వాటిని తన పని కొరకు దేవుడు వాడుకున్నాడంతే. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఒక సందర్భంలో వీరికి అగ్నిజ్వాలలు కనబడితే, మరొక సందర్భంలో మేఘస్తంభంలోంచి మాట్లాడు కాబట్టి మేఘం కనబడింది అంతే. దృశ్యమైన రీతిలో వీరు మేఘాన్ని చూశారు, అగ్నిజ్వాలను చూశారు, కానీ నిజమైన దేవుని స్వరూపము ఏ నరుడు కూడా చూడడు, చూడజాలడు, చూచి బ్రతకజాలడు. కానీ దేవుడు అంటున్నాడు, నేను దర్శన రూపముగా మోషేతో ముఖాముఖి ఫేస్ టు ఫేస్ మాట్లాడగలను. అంటే మోషే యొక్క ఉన్నతమైన స్థాయి అని చెప్పడానికి దేవుడు మోషేకి ఇస్తున్న వాల్యూ అటువంటిది. అలాగని మరి మోషే గారు దేవుడిని ఏదో ముఖాముఖిగా చూశాడు అనడంలో అర్థం లేదు. మీకు ఆల్రెడీ దేవుడు ఆత్మ గనుకనే ఇదే ప్యాట్రాలజీలో ఒక ఎపిసోడ్ మాట్లాడడం కాబట్టి అక్కడ ఈ విషయాన్ని అక్కడ ఆల్రెడీ క్లారిఫై చేయడం జరిగింది కాబట్టి మరలా నేను దానిలోకి వెళ్ళట్లేదు, గమనించండి. అలాగే మరొక సందర్భాన్ని చూద్దాము. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయములో, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనము మనం చూద్దాము. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం చూస్తే, యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటికి వచ్చినప్పుడు, ఏమని రాయబడింది అక్కడ? యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. ఆ దృశ్యాన్ని ఎవరు చూస్తారు చెప్పండి? దేవుని యొక్క తేజస్సు మందిరములోనికి, దేవుని యొక్క మహిమ ఆ మందిరంలోనికి వచ్చినప్పుడు అక్కడున్న జనులందరూ ఆయన యొక్క మహిమను చూశారు. అంటే దేవుడు ఆయన యొక్క సర్వవ్యాపి గురించి, ఆయన ఏ స్థలాల్లో ఉంటాడనే దాని గురించి మనుషులు దృశ్య రూపములో ఆయన యొక్క స్థితిని చూడగలిగారు. ఆయన మేఘములో ఉండగలడు, ఆయన అగ్నిజ్వాలలో ఉండగలడు, ఆయన యెహోవా మందిరమును ఆయన యొక్క మహిమతో నింపినప్పుడు ఆ మహిమను ఈ యొక్క ప్రజలందరూ, యాజకులందరూ చూడడం అనేది వారికి దృశ్య రూపములో జరిగిన ఒక చక్కటి కార్యం. అదే దేవుని మహిమను వారు చూశారు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, బాగా గమనించండి. ఇక్కడ మనం ఆలోచించిన విషయం ఏంటంటే, దేవుడు ఇక్కడ మేఘములో ఉన్నాడా, అగ్నిజ్వాలల్లో ఉన్నాడా, లేదంటే మందిరములో ఆయన మహిమను నింపాడా? అది ముఖ్యం కాదు. ఇక్కడ ఆయన మహిమను నింపాడు, మేఘము ద్వారా మాట్లాడాడు, అగ్నిజ్వాలల్లో ఉండి మాట్లాడాడు. దానిని ప్రజలు దృశ్య రూపముగా చూశారు. అది ముఖ్యము. దేవుని యొక్క ఉనికి, దేవుడు సర్వవ్యాపి అనుకున్నాం కదా. ఆయన ఎక్కడెక్కడ ఏ రీతిలో ఉండగలడంటే, ఆయన కనిపించే రీతిలో ఈ విధంగా ప్రజలకు తన్ను తాను ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. కొంచెం ఆలోచన పెడితే అర్థమయ్యే విషయం ఇదే. కాబట్టి ఆలోచన చేయండి. ఇక 5వదిగా, మొదటి 4 ఏం చెప్పండి. దేవుడు అతీతమైన స్థలాల్లో ఉండేవాడు. అంటే ఈ సృష్టికి సంబంధం లేని స్థలాలు, లోకాలు, కాలాలు ఏవైతే ఉన్నావో అక్కడ కూడా దేవుడు ఉన్నాడు. సృష్టికి వెలుపట దేవుడు ఉన్నాడని, ఉంటాడు అని, ఉండబోతాడు అని. అలాగే ఈ సృష్టిలో ఘనమైన లేదా ఉన్నతమైన స్థలాలు ఏవైతే ఉన్నావో అలాంటి పరలోకము కానీ ఇంకా ఏదైనా ఉన్నతమైన స్థలాల్లో దేవుడు ఉంటాడని, అలాగే మనుషులుగా గ్రహించే స్థితిలో దేవుడు ఉంటాడని, అలాగే 4వదిగా దృశ్య రీతిలో ఒక పొదలో కానీ, ఒక మేఘములో కానీ, లేదా మందిరములో, సొలొమోను కట్టించిన మందిరములో ఆయన మహిమను వీరు దృశ్య రూపంలో వారు చూసినట్లుగా మనం చూసాము. ఇక 5వదిగా దేవుడు వ్యక్తిగతంగా కనిపిస్తాడు. ఎలా వ్యక్తిగతంగా ఎలా కనిపిస్తాడు అంటే, రూపాన్ని చూద్దామా?
వ్యక్తిగతంగా దేవుడు కనిపించడం అంటే రూపాన్ని చూడడం కాదు, ఇక్కడ శరీరాన్ని చూడడం కాదు. ఇక్కడ అఫ్కోర్స్ యేసుక్రీస్తు వారు దైవత్వపు లక్షణాలు కలిగి ఉండి శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. కానీ వచ్చినప్పుడు ఆయన గురించి వ్రాయబడిన ఒక మాట చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఇది కంప్లీట్గా యేసుక్రీస్తు వారి గురించి వ్రాయబడిన మాటే. కానీ ఆ మాటలో తండ్రిని గురించిన దైవత్వపు సర్వవ్యాపి యొక్క లక్షణాలను ఆయన కలిగి ఉన్నాడు. చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, 1వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్పారు? 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తం ఆయన మూలముగా కలిగిన ఏ వాక్యం గురించి అయితే మాట్లాడాడో ఆ వాక్యం 14వ వచనంలో, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. అది ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు వారు. వాక్యము పరలోకం నుంచి లోకానికి వచ్చి శరీరధారిగా శరీరాన్ని ధరించుకుని కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకములో మన మధ్య నివసించింది యేసుక్రీస్తు వారైతే, ఆ యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ పనిలో పనిగా తండ్రి యొక్క సర్వవ్యాపి గురించి కూడా మాట్లాడేశాడు. అదే చూద్దాము. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె. నోట్ దిస్ పాయింట్. దేవుడు ఏ స్థలాల్లో ఉంటాడు, ఉండబోతాడు, ఉండును అనే దాని గురించి మాట్లాడుతూ, దేవుడు ఎటువంటి స్థలాల్లో ఉంటాడని అంటే మాట్లాడుతూ, పర్సనల్గా వ్యక్తిగతముగా శరీరము ద్వారా కూడా దేవుడు మనుషులతో మమేకమవుతాడు. అది ఎలా అంటే, మీరు యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని చూశారు కదా, యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని చూశారు కదా, ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది కదా. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె, అక్కడ నుంచి చదవండి ఒకసారి. కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఈ మాట మీరు మరలా చదవండి. కుమారుని మహిమ వలె. కుమారుని మహిమ ఏంటి చెప్పండి? శరీరధారి అనే మహిమ కుమారునిదే. కుమారుని యొక్క పిక్చర్ ఏంటి చెప్పండి? పర్సనల్గా ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. మరి తండ్రి శరీరధారిగా రాలేదుగా, తండ్రి శరీరధారిగా రాలేదుగా, కృపాసత్య సంపూర్ణుడిగా శరీరాన్ని ధరించుకుని తండ్రి రాలేదుగా. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటి చెప్పండి? అద్వితీయ కుమారుడు ఎలాగైతే శరీరధారిగా వచ్చాడో, తండ్రిని గురించి మాట్లాడుతూ తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము కూడా ఆ తండ్రి మహిమను మనము కనుగొంటిమి. ఇది ఎలా సాధ్యం అంటే, ఈ లోకానికి శరీరధారిగా వచ్చిన కుమారుడు యేసుక్రీస్తు వారు ఎవరైతే ఉన్నారో, యేసుక్రీస్తు వారు చెబుతున్నాడో 18వ వచనంలో, ఎప్పుడైనను ఎవడును దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున నున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఇదిగో నేను ఎలాగైతే పర్సనల్గా పర్సన్ టు పర్సన్ మనుషులతో ఎలాగైతే రిలేషన్ కలిగి ఉన్నానో, మన పరలోకమందున్న తండ్రి కూడా నాలాంటి మహిమ కలిగి ఉన్నవాడే. ఇంకా బాగా చెప్పాలంటే ఆయన మహిమనే నేను కలిగి ఉన్నాను అని చెబుతున్నాడు ఇక్కడ. అంటే వ్యక్తిగతంగా మనుషులతో మమేకమయ్యే దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన మహిమ వలె, క్రీస్తు మహిమ వలె తండ్రి యొక్క మహిమను మనము కనుగొంటిమి. గమనిస్తున్నారా? ఎవరి శరీరధారిగా యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. ఆ శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు వారి వలె ఈయనకి ఎలాంటి మహిమ ఉన్నదో, ఈ శరీరధారిగా ఉన్న యేసుక్రీస్తు వారి యొక్క మహిమను నువ్వు చూస్తున్నప్పుడు దానికంటే ఉన్నతంగా, దానికంటే ఈక్వల్గా తండ్రి యొక్క మహిమను వాక్యం చదివి మనము కనుగొవాలి. కనుగొని పర్సనల్గా మనం దేవునితో రిలేషన్ మనం పెంచుకోవాలి. అందుకే కొలసి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మాట్లాడుతున్న మాట. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూస్తే, కొలసి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూస్తే, ఎలయనగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఇలా మనం కొన్ని సందర్భాల్లో మనం కొన్ని చదువుతూ ఉంటే మనకు అంత బాగా అర్థం కాదు. ఏమన్నాడు చెప్పండి ఇక్కడ? దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఒకసారి దీన్ని రివర్స్ చదువుకుంటూ వెళ్ళండి.
శరీరముగా ఉన్న క్రీస్తులో దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత ఉన్నది అంటే మనకి ఏమర్థం అని చెప్పండి. ఇప్పుడు దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత క్రీస్తునందు నివసించుచున్నది అంటే మనిషికి అర్థం కావట్లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు దేవుడు కాదని కొట్టుపడేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఆయనకు దేవత్వం అయితే ఉన్నది కానీ ఆయన దేవుడు కాదు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. నీకు మానవత్వం అయితే ఉన్నది కానీ నువ్వు మనిషివి కాదంటే నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. నీకు మానవత్వం ఉంది కానీ మనిషివి కాదంటే మనం ఎలా అయితే ఒప్పుకోమో, యేసుక్రీస్తు వారికి కూడా ఆయనకు దేవత్వం అయితే ఉంది కానీ ఆయన దేవుడు కాదనంటే ఆయన కూడా ఒప్పుకోడు. అందుకే ఈ వచనాన్ని మనం రివర్స్ చదువుకుంటే శరీరముగా ఉన్న క్రీస్తునందు దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత నివసించుచున్నది. నన్ను ఇలా చదువుదాం అనుకున్నాను. శరీరముగా ఉన్న క్రీస్తునందు దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత నివసించున్నది అంటే యేసుక్రీస్తు వారిలో దేవత్వము ఎలా ఉన్నది చెప్పండి? ఏదో కొంచెం కొంచెం కాదు, సర్వము ఉన్నదే. ఈ విధంగా యేసుక్రీస్తు వారు ప్రజలతో పర్సనల్గా ఆయన మమేకమయ్యాడు. ఆయన మహిమ ఎలాంటిదో, యేసుక్రీస్తు వారి యొక్క మహిమ ఎలాంటిదో తండ్రి యొక్క మహిమ కూడా అటువంటిదే అని యోహాను భక్తుడు చెబుతున్నాడు. ఆ తండ్రి మహిమను మనము పర్సనల్గా మనము కనుగొనాలి. సర్వవ్యాప్తి అంటే యేసుక్రీస్తు వారు ఎలాగైతే పర్సన్ టు పర్సన్ కలిసి తన యొక్క స్థితిని, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన యొక్క మహిమను ప్రదర్శించాడో తండ్రి కూడా పర్సన్ టు పర్సన్ వ్యక్తిగతముగా ఆయన తన మహిమను మనుషుల్లో ఆయన ప్రదర్శింపజేస్తున్నాడనే వాస్తవాన్ని మనం గమనించాలి. ఇది 5వది. ఇక 6వదిగా మనం చూసినట్లయితే సామూహికంగా దేవుని యొక్క సర్వవ్యాపి లక్షణాల్లో దేవుడు వ్యక్తిగతంగా మనుషులతో మీట్ అవుతున్నాడు. అది వాక్యము ద్వారా కానీ, ఆయన కార్యాల ద్వారా కానీ, ఆయన చేసిన అత్యంత అమూల్యమైన కార్యములు బట్టి కానీ ఆయన వ్యక్తిగతంగా మీట్ అవుతున్నాడు. వ్యక్తిగతంగా మనుషులతో ఆయన నివసిస్తున్నాడు, మనుషులతో ఆయన మమేకమవుతున్నాడు అనే విషయాన్ని మనము 5వ పాయింట్లో చూసాము. ఇక 6వ పాయింట్లో చూస్తే ఆయన సామూహికంగా మనుషులతో ఆయన సాంగత్యాన్ని కలిగి ఉన్నాడు. ఏ విధంగా మీకు చెప్తాను. జనరల్గా మనం ప్రార్థన చేసేటప్పుడు బైబిల్లో ఉన్న వాక్యమే, దేవా ఎక్కడ 2-3 కూడి నీ నామమున నిన్ను స్తుతిస్తారో వారి మధ్యన ఉంటావు కదా అన్నావు నాయన. అది నిజం. ఈరోజు ఈ కాలములో ఉన్న క్రైస్తవుడికి చర్చ్ అంటే ఒక విశాలమైన ప్రాంగణము, ఒక పెద్ద సెటప్, పెద్ద స్టేజు, పెద్ద పెద్ద స్క్రీన్లు, భారీ లైట్లు, ఒక ప్రత్యేకమైన వాతావరణం, అది చర్చ్ అనుకుంటున్నారు. కానీ అసలు చర్చ్ అంటే ఒకసారి మీరు ఈ గోడలు లేకుండా ఊహించుకుంటారా? ఊహించుకోండి ఒకసారి. చర్చ్ అంటే ఏంటో మీకు చెప్తాను. సామూహిక సంఘం అంటే ఏంటో మీకు చెబుతాను. ఈ గోడలు లేకుండా, పైన స్లాబ్ లేకుండా ఆకాశం కింద మనం ఒక 10 మంది లేదా 2-3 ఒక 10 మంది కూర్చున్నాం. దాన్నే చర్చ్ అంటారు. చర్చ్ అంటే గోడలు కాదు. చర్చ్ అంటే సుందరమైన కట్టడము కాదు. ఒక డెఫినేషన్ చెప్తాను. పాత నిబంధనకి క్రొత్త నిబంధనకు ఉన్న వ్యత్యాసం చెప్తే జాగ్రత్తగా వినండి. పాత నిబంధనలో మందిరం ఉన్నది. ఎవరన్నారు చెప్పండి? ఏముంది చెప్పండి? పాత నిబంధనలో మందిరం ఉన్నది. కానీ మందిరంలోనికి అందరికీ ప్రవేశం ఉన్నదా? నో ఎంట్రన్స్. పాత నిబంధనలో సుందరముగా సొలొమోను గారి చేత కట్టబడిన మందిరము మాత్రమే ఉంది. కానీ ఆ మందిరములోనికి ప్రజలకు ఎంట్రన్స్ లేదు. ఎంతసేపు వాళ్ళు ఆవరణంలోనికి రావాలి. ఆవరణంలో యాజకులు ఉంటారు. ఆ యాజకుల్లో ఒక యాజకుడు, ప్రధాన యాజకుడు మాత్రమే పరిశుద్ధమైన స్థలాల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మిగిలిన వారికి నో ఎంట్రీ. కానీ క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడు చెప్పనా? ఏ యెరూషలేము చర్చ్ అయితే ఉన్నదో దాన్ని కూలగొట్టి, తర్వాత ఇంకోటి కట్టి, దాన్ని కూల్చేసి, తర్వాత ఇంకోటి కట్టి, దాన్ని కూల్చేసి, మందిరం అనే దాన్ని దేవుడు నామరూపాలు లేకుండా భస్మం చేసేసాడు, బూడిద చేసేసాడు. అంటే ఇక మీదట మందిరం అంటే కట్టడాలు, గోడలు, అలంకరించబడిన బంగారపు వస్తువులు, చైర్లు, కుర్చీలు, మైకులు ఇవేవి కాదు. చర్చ్ అంటే ఈ జీవము కలిగిన ఆత్మలే అనే నిర్వచనాన్ని దేవుడు ఆయన స్థాపించాడు. అందుకే క్రొత్త నిబంధనలో చర్చ్ అనగానే గోడలు కలిగిన దానికి ఇంపార్టెన్స్ ఉండదు. మందిరం అనే పదాన్ని మీరు చూడలేరు.
మందిరం అనే పదాన్ని మీరు చూడలేరు. క్రొత్త నిబంధనలో సంఘం అనే పదాన్ని చూస్తాం. ఎందుకంటే పాత నిబంధనలో మందిరం అనేది గోడల చేత నిర్మాణమైన మందిరం అన్నది, ఆ మందిరంలో మనుషులు అనేవారికి ఎంట్రన్స్ లేదు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఇక మీరు గోడలు కలిగిన దానికి ఏమాత్రం కూడా వాల్యూ ఇవ్వకండి, అందులో ఉన్న మనుషులు ఉన్నారు చూసారా, ఆ మనుషులు ఒక్కొక్క ఆత్మ చేత, ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క ఇటుక అయితే ఈ ఇటుక వలన సంఘము పేర్చబడుతూ ఒక ఆత్మ సంబంధమైన మందిరముగా మీరే కట్టబడాలని ఒక విభజనను దేవుడు చేయడం జరిగింది. కాబట్టి చర్చ్ అంటే ఏదో గోడలు ఏదో అనుకోకండి. దాన్ని ఏమంటారు, మన ప్రైవసీ కోసం మనం ఇంకా దేవుని స్తుతించడానికి మనకు అనుకూలమైన వాతావరణం కొరకు గోడలు చూసుకుంటున్నామే కానీ అసలు దేవుని స్తుతించాలంటే గోడలతో సంబంధం లేదు, సీట్లతో సంబంధం లేదు, చైర్లతో సంబంధం లేదు, చాపలతో సంబంధం లేదు. చెట్టు కింద 10 మంది కూర్చుని దేవాన్ని ప్రార్థన చేసినా అది సంఘమే అవుతుంది. అర్థమవుతుందా? అదనమాట పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు ఉన్న వ్యత్యాసము. ఇది మనం ఆలోచన చేసుకుని ఇక్కడ సామూహికంగా దేవుడు సామూహికంగా ఉన్న వారితో దేవుడు ఎటువంటి ఉనికిని కలిగి ఉంటాడనంటే మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా మత్తయి సువార్తలోని 18వ అధ్యాయము 20వ వచనం మనం చూసినట్లయితే దేవుడు సర్వవ్యాపి ఎలాంటి స్థలాల్లో ఉంటాడు అని అంటే పర్సనల్గా నువ్వు ఒక్కడవే ఉంటే నీతో రిలేషన్ కొనసాగించడానికి సిద్ధపడతాడు. అలాగే మీరు సమూహంగా ఉన్నా సరే మీ మధ్యకు ఆయన రావడానికి ఇష్టపడతాడు. 18వ అధ్యాయం మత్తయి సువార్త 20వ వచనం చూస్తే ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. ఎక్కడ 2-3 మోకరిల్లు దేవా అంటే చాలు వారి మధ్యలోనికి ఎవరు సార్ చెప్పండి, దేవుడు వస్తాడు. కానీ పాత నిబంధనలో అయితే దేవుడు యొక్క మహిమ మాత్రము ఆ యొక్క మందిరములో ఉండేది, ప్రత్యక్ష గుడారంలో ఉండేది, లేదంటే నిబంధన మందసము మీద ఉన్న కెరూబుల మధ్య ఆయన మహిమ ఉండేది ఇంతకుముందు చూసిన సందర్భాల్లో. కానీ రాను కాలం మారిన తర్వాత యేసుక్రీస్తు యొక్క బలియాగము జరిగిన తర్వాత ఎక్కడ 2-3 కూడుకుంటే వాళ్ళ మధ్యలోనికి ఎవరు వస్తారు చెప్పండి, దేవుడు వస్తాడు. కానీ ఒకప్పుడు మందిరము ఎక్కడో ఒక చోట ఉండేది. దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా సంవత్సరానికి 3 సార్లు మందిరం దగ్గరికి రావాలి. పాత నిబంధన మందిరము క్యాపిటల్ సిటీ యెరూషలేములో ఉంటే దేశము నలుమూలల్లో ఉన్నవారు సంవత్సరానికి 3 సార్లు పండగ ఆచరించడానికి ఇక్కడికి రావాలి. కానీ క్రొత్త నిబంధన చూడండి, ఎక్కడ 2-3 కూడుకుంటే వాళ్ళ దగ్గరికి దేవుడు వచ్చేస్తున్నాడు. ఎంత వ్యత్యాసం కదా! కాలం ఎంత వేగంగా మారిపోయింది చూడండి. ఒకప్పుడు జనులు దేవుడున్న స్థలం దగ్గరికి వెళ్ళేవాళ్ళు, దేవుడు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళేవాళ్ళు. దేవుడు ఒకప్పుడు ఎక్కడున్నాడు చెప్పండి, యెరూషలేము మందిరములో నా మహిమ ఉంచుతానన్నాడు. ఒకవేళ ఎవరు తప్పు చేసినా ఇక్కడికి వచ్చి దీన్ని తట్టు చూసి దేవమ్మను క్షమించంటే క్షమిస్తానని సొలొమోను గారితో దేవుడు వాగ్దానం చేశాడు. ఒకప్పుడు చరిత్ర అది. కానీ కాలం మారింది. యేసుక్రీస్తుకి బలియాగం జరిగిన తర్వాత ఎక్కడ 2-3 కూడుకుంటే వాళ్ళ దగ్గరికి ఎవరు వస్తారంటున్నాడు, దేవుడు వస్తాడు. ఏది ఆధిక్యత చెప్పండి, ఏది గొప్పది చెప్పండి? దేవుని దగ్గరికి మనం వెళ్ళడం కాదు, ఇప్పుడు మనమున్న స్థలానికే దేవుడు వస్తున్నాడు. క్రైస్తవ్యము ఎందుకు ప్రత్యేకమైనదనంటే క్రైస్తవేతరులు గుడుల ముందు పెద్ద లైన్లు కడతా ఉంటారు. కానీ క్రైస్తవులకు అలాంటి లైన్లు కట్టాల్సిన గతి లేదు. యథార్థవంతమైన హృదయం ఉందా, మంచి మనసు ఉందా, దుఃఖపడుతూ ఉన్నావా, నీకు దేవుడు కావాలని నువ్వు బలంగా కోరుకుంటున్నావా? ఎస్, నువ్వు నీ ఇంట్లో ఉంటావా, ఇంకొకళ్ళ ఇంట్లో ఉంటావా, ఎక్కడైనా ఉంటావా, 2-3 ఒకళ్ళ కూడి అక్కడ మీరు ప్రార్థన చేయండి, వారి మధ్యలోనికి దేవుడు అలా వస్తాడు. ఎందుకంటే మనం ఎక్కడుంటే అదే దేవుని యొక్క నివాస స్థలం అన్నాడు పౌలు గారు. చూద్దాం ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. సామూహికంగా మనం ఎక్కడ ఉంటే అదే దేవుని స్థలం అంటున్నాడు పౌలు గారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చూస్తే, లేదంటే మనము 20వ వచనం నుండి చూద్దాం. 20వ వచనం నుండి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూస్తే, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. మీరు కట్టబడి ఉన్న కట్టడం మీరు ఎవరు? మీరు పౌలు గారు ఎవరితో మాట్లాడుతున్నాడు?
ఈ రాళ్లతో మాట్లాడుతున్నాడా, ఇటుక రాళ్లతో మాట్లాడుతున్నాడా, ఇసుకతో మాట్లాడుతున్నాడా, సిమెంట్తో మాట్లాడుతున్నాడంటే నో. సంఘములో ఉన్న ఆత్మలు మీరు ఈరోజు కట్టబడుతున్నారు. ఎలా కట్టబడుతున్నారని అంటే క్రీస్తు యేసే ముఖ్యమైన పునాది రాయే ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. మరలా చదవండి. మీరు కూడా అంటే ఇక్కడ కూర్చున్న మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నాము. ఈరోజు మనం కట్టబడుచున్నాము. ఎందుకు అంటే దేవునికి నివాస స్థలముగా ఉండుటకు. అందుకే సంఘము సామూహికంగా మనం ఉండడం అనేది చాలా ప్రత్యేకమైన అవసరం. ఎందుకంటే ఎక్కడ జనులు సామూహికంగా ఉండి ఆయన ఆరాధిస్తారో వారి మధ్య దేవుడు ఉంటాడు. అదే ఆయనకు నివాస స్థలముగా మనం కట్టబడాలి. అందుకే చర్చికి ఎందుకు రావాలనంటే ఇందుకే రావాలి. మనమంతా కలిసి దేవునికి ఒక ఆలయముగా కావాలి. మనమంతా కలిసి మనమందరం నేనొక ఇటుక, మీరొక ఇటుక, మీరొక ఇటుక, మీరొక ఇటుక, మీరొక ఇటుక, అలా ఒక్కొక్కరు ఒక ఇటుక కలిసి అలా ఒక్కొక్క దాని మీద పేర్చుకుంటూ దేవుడు నివాసం ఉండే ఒక చక్కటి నివాస స్థలముగా మనం అందరం కూడా ఏర్పరచబడాలి. అటువంటి స్థితి ఉంటే అక్కడికి దేవుడు వచ్చి ఇదిగో మీ మధ్య నేను నివాసం చేస్తాను. ఇది దేవుడుండే స్థలం. అది దేవుడు ఎక్కడెక్కడ ఉంటాడు? సృష్టికి వెలుపలుంటాడు, సృష్టి లోపలుంటాడు, అత్యంత ఉన్నతమైన స్థలాల్లో ఉంటాడు, మనుషులు గ్రహించే రీతిలో, మనుషులు చూసే దృశ్య రీతిలో, అలాగే పర్సనల్ కాంటాక్ట్ ఉంటుంది దేవుడితో. అలాగే సామూహికంగా ఉంటే మీతో కూడా దేవుడు ఉంటాడు అని చెబుతున్నాడు. ఇక 7వదిగా చూస్తే సన్నిహితముగా, మనుషులతో ఇంతకుముందు పర్సనల్గా మాట్లాడాం కదా, దానికి కొంచెం ఆల్టర్నేట్ దగ్గర సంబంధము. సన్నిహితముగా దేవుడు విశ్వాసులతో సన్నిహితంగా దేవుడు నివాసము చేస్తాడనడానికి బైబిల్లో ఒక మాట చూద్దాము. యోహాను సువార్తలోని 14వ అధ్యాయంలో 23వ వచనం మనం చూసినట్లయితే, యోహాను సువార్తలోని 14వ అధ్యాయము 23వ వచనం మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనంలో యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. ఎవరైనా నన్ను ప్రేమిస్తే నా మాట గైకొనును. నీ మాట గైకుంటే ఏమవుతుంది ప్రభు అంటే, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. ఓకే, తండ్రి ప్రేమిస్తే ఏమవుతుంది ప్రభు అంటే, నేను తండ్రి మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. అంటే నువ్వెక్కడుంటే దేవుడు అక్కడ ఉంటాడు, నువ్వెక్కడికి వెళ్తే దేవుడు అక్కడికి వస్తాడు. దేవుడు సర్వవ్యాపి అన్నాం కదా, నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి వస్తాడు దేవుడు. నువ్వు వ్యక్తిగతంగా పర్సనల్గా ఒక్కడివే ఉన్నావా, నీ దగ్గరికి వస్తావు. నీవు సామూహికంగా ఉన్నావా, అక్కడికి వస్తావు. లేదా నువ్వు ఒంటరిగా ఉన్నావా, నీతో సన్నిహిత సంబంధాన్ని మెయింటైన్ చేయడానికి దేవుడు అక్కడికి వస్తాడు. కారణం ఏంటంటే నీ జీవితంలో నువ్వు దేవుడిని అధికంగా ప్రేమించేవాడవే ఉండాలి. మీరు నన్ను ప్రేమించండి, దేవుడు తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తారు. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నమాట మీరు నన్ను ప్రేమించండి, తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తాడు. లేదా మీరు నన్ను ప్రేమించడలా నా మాట గైకొంటారు, నా మాట మీరు గైకొనండి, తండ్రి అప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. అప్పుడు తండ్రి నేను వచ్చి వాని యొద్ద నివాసము చేస్తాము. ఏం కావాలి చెప్పండి? మనకి దేవుడే మన పక్షంలో మన దగ్గరకు వస్తే మనకి ఇంకేం కావాలి చెప్పండి? అసలు దేవుని యొక్క సంకల్పం చూడండి. దేవుడు ఇప్పుడు సృష్టికి వెలుపలో ఇంకొక చోట ఉండాలనుకోవట్లేదు. మనిషి నీ మధ్య లేదా మీ మధ్య ఉండాలనుకుంటున్నాను, కానీ మనిషి మాత్రం దేవుడికి అవకాశం ఇవ్వట్లేదు. ప్రార్థనతో చేస్తా, దేవా మా మధ్యకి రా. చర్చిలో ఉన్నంతసేపు మా మధ్యలో ఉండు. చర్చిలో బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏమైందా? చర్చిలో ఉన్నంతసేపు మా మధ్యలోకి రా వచ్చావు. మరి వచ్చిన తర్వాత కొన్ని మాటలు చెప్పాడు ఆయన, ఇలా ఉండాలని. మరి బయటికి వెళ్ళిన తర్వాత ఉండట్లేదు కదా, నీ దగ్గర ఎలా ఉంటాడు చెప్పండి? నీతో సన్నిహితమైన సంబంధాన్ని ఆయన కోరుకుంటున్నాడు, కానీ ఉండట్లేవు కదా, నువ్వు ఆయన మాట వినట్లేవు కదా. విన్నప్పుడు నీతో ఎలాంటి రిలేషన్ ఆయన కంటిన్యూ చేయగలటం? ఆయన మనతో రిలేషన్ కంటిన్యూ చేయాలంటే ఆయన మాట మనం ఎల్లప్పుడూ వినేవాళ్ళమై ఉండాలి.
వింటే యేసుక్రీస్తు వారు తండ్రి వచ్చి మన దగ్గర నివాసం చేస్తారు. అలా వాళ్ళు మనతో ఉంటే మనం జేబులు తడుకోవాల్సిన అవసరం ఉంటుందా? జేబుల గురించి కాదు, వాళ్ళు మనతో ఉంటే పాపము చేయకుండా పరిశుద్ధంగా బ్రతుకుతాం. ఈరోజు దేవుణ్ణి ఎలా వాడుకుంటున్నారనంటే ఆయన ఒక బ్యాంకుగా, ఒక చెక్ బుక్గా, ఒక ఏటీఎం కార్డ్ లాగా, ఒక క్రెడిట్ కార్డ్ లాగా ఎలా వాడుకుంటున్నారు దేవుణ్ణి అలా వాడుకోవడం కాదు. దేవుడు నా చెంత ఉంటే నేను పరిశుద్ధునిగా బ్రతుకుతాను. అందుకు నేను దేవునితో సన్నిహితముగా నేను దేవునితో మెలగాలి. దేవుడు కూడా అదే కోరుతున్నాడు, మనుషులతో సన్నిహిత సంబంధాలను కోరుకుంటున్నాడు. అలాగే మరొక మాట చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చూస్తే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే 9వ వచనంలో, రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం కలిగిన వారు కారు. అంటే దేవుడు మీతో నివసిస్తే మీరు ఆత్మ సంబంధాలను మాట్లాడుతున్నాడు. 11వ వచనం చూద్దాం ఒకసారి. 11వ వచనం చూస్తే, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ. మృతుల్లో నుంచి లేపింది ఎవరు? యేసుక్రీస్తు వారిని తండ్రి. దేవుణ్ణి, యేసుక్రీస్తు వారిని మృతుల్లో నుంచి లేపింది ఎవరనంటే తండ్రి అనే దేవుడు. ఆ దేవుని గురించి మాట్లాడుతూ, మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ అంటే తండ్రి అయిన దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల, మృతులలో నుండి యేసుక్రీస్తును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. మృతుల్లో నుండి లేపిన యేసుక్రీస్తు వారిని లేపిన ఆయన, ఒకవేళ ఆయన ఆజ్ఞల ప్రకారంగా మీరు జీవిస్తే మీలో ఆయన నివాసం చేస్తాడు. మీరు చచ్చిపోయిన తర్వాత కూడా యేసుక్రీస్తు వారు ఎలాగైతే మృతుల్లో నుంచి లేపాడో, మీలో నివాసం ఉన్న దేవుడు, మీలో నివాసం ఉన్న దేవుని ఆత్మ మిమ్మల్ని కూడా మృతుల్లో నుంచి లేపుతుంది. ఇక్కడ మాట్లాడుతున్న విషయం ఏంటంటే లేపుతాడు. ఇక్కడ మాట్లాడుతున్న ముఖ్యమైన మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుని ఆత్మ మనలో నివాసం ఉండటానికి ఇష్టపడుతున్నాడు. మనము ఎంతవరకు ఆయన ఆత్మను మన హృదయాల్లో మనం భద్రపరుచుకుంటున్నాము, అది ముఖ్యమైనది. మనుషులతో సాన్నిహిత్య సంబంధాలను దేవుడు కోరుకుంటున్నాడు. వీరి మధ్య ఉండాలనుకున్నాడు, వీరిలో ఉండాలనుకుంటున్నాడు. వీరిలో ఉండడం అంటే ఆవాహయామి అంటే ఇప్పుడు ఆయన మనలో ఉంటే మనకేం తెలియనట్లు మొత్తం ఆయన చేసినట్టు కాదు. కొంతమంది చూస్తారు కదా సినిమాల్లో, ఇక పట్టేసిందంటే ఇక మొత్తం ఆయన కార్యాలే ఉంటాయి. ఆయన కార్యం నీ కార్యం ఉన్నట్టు కాదు. దేవుడు మనలో ఉండడం అంటే తన యొక్క పరిశుద్ధమైన స్వభావాన్ని మనకు అందించడానికి ఎల్లప్పుడు కూడా మనతో ఉండి సహకారాన్ని నడిపిస్తాడు. అంతేగాని ఇక ఆయన చేసే ప్రతి కార్యం కూడా నీతో చేయించడం కాదు, ఎవరైనా చంపాలనుకోండి నీ ద్వారా చంపించడం కాదు. అంటే దేవుడు నువ్వు అనుకుంటున్నట్టుగా ఆవాహయామని అలా ఆవహించేవాడు కాదు. దేవుడు నీతో ఉంటాడు. నీలో పరిశుద్ధమైన లక్షణాలు ఉన్నాయా, ఉన్నంతకాలం నీతో ఉంటాడు. నీలో పాపం ఉన్నదా, వెంటనే వెళ్ళిపోతాడు. అలా దేవుడు నిత్యము నీతో ఉండేలా నీ హృదయాన్ని పరిశుద్ధంగా మార్చుకో ఉంటుంది లేఖనము. మరొక పాయింట్ చూద్దాము. బలమైన రీతిలో దేవుడు మరి తన యొక్క సర్వవ్యాపి యొక్క సర్వ ప్రాంతములలో సర్వ చోట్ల ఆయన ఉన్నట్లుగా బలమైన రీతిలో ప్రభావవంతంగా విశ్వాసులను ఆయన ప్రభావితం చేయడానికి బలోపేతం చేయడానికి దేవుడు ఎల్లప్పుడూ కూడా మనతో ఉంటాడు. ఒక మాట చూడాలంటే అపోస్తుల కార్యముల్లోని, ఇంతకుముందు చెప్పినట్లుగా అపోస్తుల కార్యముల్లోని 4వ అధ్యాయము, అపోస్తుల కార్యముల్లోని 4వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, అపోస్తుల కార్యముల్లోని 4వ అధ్యాయము 8వ వచనం చూస్తే, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఇట్లా నేను. ఇప్పుడు పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే అనగానే ఇక పరిశుద్ధాత్ముడు పేతురుని ఆవహించేశారు కాబట్టి పేతురికంటూ పర్సనల్ యాక్టివిటీస్ అంటే ఏమి ఉండవని కాదు. పేతురు పనులు పేతురివే, దేవుని పనులు దేవునివే. ఇప్పుడు పేతురు దేవుని పనులు ఉండాలనుకుంటే ఈ పరిశుద్ధాత్ముడు పేతురికి హెల్ప్ చేస్తాడు. అంతేగాని ఇక ఈ పరిశుద్ధాత్ముడు పేతురు గారు మొత్తం ఆవహించేసి పేతురు నువ్వు అది చేయి ఇది చేయని పేతురుని ఏమి తన పని కొరకు అలా బలవంతంగా వాడుకోడు. దేవుడు తన ఆత్మను ప్రజల్లో ఎందుకు ఉంచుతాడనంటే, ఇదిగో నా కార్యముల కొరకు నువ్వు అడిగేస్తున్నావు కదా, మిగిలిన అడుగులు నేనే వేస్తా. అంతేగాని దేవుడు ఏదో పర్సనల్గా ఆయన యొక్క ఉద్దేశాలు మన మీద రుద్దేయాలని మనల్ని ఒకరిని పట్టుకుని వాళ్ళకు దూరిపోయి వాళ్ళ ద్వారా తన పనులు అలా చేయడు దేవుడు. గమనించండి బాగా. మనుషులను
విశ్వాస జీవితంలో బలోపేతం చేయడానికి, తన పరిచర్యకు ఉన్నతంగా వాడుకున్నట్టు కొరకు ఆయన ఎల్లప్పుడూ కూడా వారితో ఉండాలని అనుకుంటాడు దేవుడు. బలమైన రీతిలో ప్రభావవంతంగా ఎఫెక్టివ్గా ప్రజలను పని చేయించేలా ఆయన యొక్క కార్యాచరణ ఉంటుంది. సేమ్ ఇలాంటి పరిశుద్ధాత్మపూర్ణుడై స్టెఫెన్ గారు మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం. అంటే పరిశుద్ధాత్మపూర్ణుడు అనగానే సేమ్ ఆవాహయామి అనగానే ఎలా ఉంటుంది చెప్పండి? సినిమాలో మనం చూస్తాం కదా, ఎవరికైనా ఒక దేవుడు ఆవహించాడు అనుకోండి, లేదా ఒక దెయ్యం ఆవహించింది అనుకోండి, ఇక వీళ్ళ పనులు ఉండవు, ఆ దెయ్యం పనులే ఉంటాయి. ఇక్కడ అలా కాదు. ఆయన పని కొరకు నువ్వు 2 అడుగులు వేస్తే ఆయన నీకు తోడుండి మిగిలిన అడుగులు వేపిస్తాడు. ఇంకో మాట చెప్పిన, సినిమాలో మనం చూస్తాము, ఎవరికైనా ఈ శక్తి ఉందనుకోండి, ఈ శక్తిని ఎవరైనా ఆపగలరా? ఎవరు ఆపలేరు. కానీ బైబిల్లో చూడండి, పరిశుద్ధాత్మతో నిండుకొనిన ఈ అపోస్తలు దెబ్బలు తిన్నారు. పరిశుద్ధాత్మతో నిండుకున్న ఈ అపోస్తలు చెరసాల్లో వేయబడ్డారు. పరిశుద్ధాత్మతో నిండుకున్న స్టెఫెన్ గారు రాళ్ల చేత కొట్టబడి చంపివేయబడ్డాడు. గమనిస్తున్నారా? సినిమాల్లో చూసే ఆ స్టోరీకిను బైబిల్లో చూసే ఈ నిజ సంఘటనలకి పరిశుద్ధాత్మతో నిండుకోవడం అంటే ఏదో ఆయనే మనలో ఆవహించేసి ఇక ఏది చేయాలంటే ఆయన మన ద్వారా చేయడం కాదు. ఇక్కడ మన ఆలోచన ఏదైతే ఉన్నదో అది యథార్థవంతమైనదైతే, ఆయన కార్యాలకు సంబంధించిందైతే తన కార్యాలు ఆయన చేయిస్తాడు. స్టెఫెన్ గారి ద్వారా చేయించాడు. అదే రోజు స్టెఫెన్ గారు మరణించడం కూడా అయిపోయింది. నాకు తెలియక అడుగుతున్నాను, దేవుడు తోడుంటే నాకు ఏం కాదని చాలామంది మాట్లాడతారు. దేవుడు తోడుండడం వల్ల స్టెఫెన్ గారు చచ్చిపోయారు. విశ్వాసం అంటే అదే అర్థమవుతుందా? స్టెఫెన్ గారు పరిశుద్ధాత్మతో అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో కదా, 55వ అధ్యాయంలో 55వ వచనంలో అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 55వ వచనం చూస్తే, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఆకాశం వైపు తేరు చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటం చూచి, అంటే తండ్రిని చూస్తున్నాడు, కుమారుని చూస్తున్నాడు, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడు. అయినా స్టెఫెన్ గారు ఏంటి చచ్చిపోయాడు? ఇక్కడ భక్తి, అది ఒరిజినల్ భక్తి ఇలాగే ఉంటుంది. ఒరిజినల్ భక్తి ఇలాగే ఉంటుంది. ఆవాహయామి అన్నట్లుగా ఇక నీకు ఎవరైతే వ్యతిరేకులు ఉన్నారో అందరూ వెళ్ళి పొడి చేసి వాళ్ళు చంపేసి వాళ్ళని యాక్సిడెంట్లు ఏం చేసి వాళ్ళకి తెలియకుండా వాళ్ళు స్టీరింగ్లు తిప్పేసి వాళ్ళు గంగలోకో నదిలోకో దూకిపోయినట్టు సినిమాల స్టోరీలు ఉంటాయి కదా, అది కాదు ఆవాహయామి అంటే. తన పరిచర్యలో తన యొక్క పరిశుద్ధులను దేవుడు ఎంతో ఉన్నతంగా వాడుకుంటాడు. దానికి అర్థం ఏంటంటే, మీరు నా కొరకు వాడబడుతున్నారు కదా, మీతో నేను ఉంటాను. స్టెఫెన్ గారు చనిపోయాడు. ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, స్టెఫెను నువ్వు చేసిన పని చాలు నాయన, ఈ చరిత్రలో ఎన్ని తరాలు వచ్చినా అన్ని తరాలకు నీ కార్యం గుర్తుండిపోద్ది, ఇక నువ్వు మరలా ఇక్కడ చేయాల్సింది ఏం లేదు, నా దగ్గరకు వచ్చి అన్నాడు. దేవుడు పిలుచుకున్నాడు, వెళ్ళిపోయాడు. అలా బలమైన రీతిలో తన సేవకులను దేవుడు ఎప్పుడు కూడా వారి దగ్గరే ఉండి ఆయన తన ప్రజలను ఆయన వాడుకుంటాడు. ఆ విధముగా దేవుడు సర్వవ్యాపి చెందినవాడు, అందరి దగ్గర ఆయన రావాలనుకుంటాడు. ఆ విధంగా మన ఈ స్థితిని మనం చూడగలము. ఇంకోటి మనం చూసినట్లయితే, తన శక్తి ఏదైతే ఉన్నదో తన శక్తితో సర్వ సృష్టిని కూడా ఆయన సంరక్షించాలనుకుంటాడు. ఈరోజు మనం ఏదైనా ఒక బిల్డింగ్ కట్టామనుకోండి, ఒక 50 100 ఉంటుంది, తర్వాత ఏంటి చెప్పండి, కూలిపోతుంది. అవునా? ఆ బిల్డింగ్ కూడా భూమి మీద పునాదులు ఉన్నాయి, పునాదులు చక్కగా ఉన్నా ఏదో ఒక రోజు అది శిథిలమైపోయి కూలిపోతుంది. దేవుడు తన యొక్క సృష్టిలో ఒక సూర్యుని ఉంచాడు. ఆ సూర్యుడి కింద ఏ పునాదులు ఉన్నాయి చెప్పండి? భూమిని ఉంచాడు. భూమి కింద ఏదైనా పునాదులు ఉన్నాయా? లేవు. ఆకాశం ఉంచాడు. ఆకాశము పైన ఏముంచాడు చెప్పండి? ఆకాశము పైన మీది జలములు అన్నాడు. అవునా? జలములను వేరుపరచగా వచ్చిన భూభాగాన్ని ఏమన్నా చెప్పండి, జలములను వేరుపరచగా వచ్చిన ప్రాంతాన్ని ఏమన్నా చెప్పండి? ఆకాశం అన్నాడు. నాకు ఎప్పుడు ఒక డౌట్ వస్తుంది, ఒకవేళ పైన జలాలు ఉన్నాయి, మధ్యలో ఆకాశం ఉన్నది, ఈ ఆకాశం లేకపోతే సూర్యుడు ఎప్పుడూ ఆరిపోయాడేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాటర్ వచ్చి పడిపోతే సూర్యుడు ఏం చేస్తాడు చెప్పండి? పైన ఉన్న వాటర్ సూర్యుని కంటే పెద్ద సామర్థ్యం కలిగిన వాటర్ అది. మీరు గమనించట్లేదు, హిస్టరీ చెప్తున్నాను. పైన దేవుడు ఉంచిన వాటర్ ఏదవుతుందో సూర్యుని యొక్క శక్తి కంటే ఉన్నతమైన శక్తి సామర్థ్యం కలిగిన వాటర్. ఎందుకంటే పైన ఇంత ఆకాశంలో సూర్యుడు ఇంత, ఆ ఆకాశం పైన వాటర్ ఉంటే ఆ వాటరే కనుక వచ్చి సూర్యుడు మీద పడితే సూర్యుడు ఆరిపోతే మనకు వెలుగు వచ్చునా? అందుకే కీర్తనాకారుడు చక్కటి సాహిత్యం ఉపయోగించాడు. 19వ కీర్తన మొదటి వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. 19వ కీర్తనలోని మొదటి వచనం నుండి చూస్తే,
19వ కీర్తన మొదటి నుంచి, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు, వాటి కొలనూలు భూమి అంతటా వ్యాపించి ఉన్నది. ఇక్కడ నుంచి చూస్తే లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. దేనికి? సూర్యునికి గుడారమా? ఇప్పుడు సూర్యుని చూడండి, సూర్యుని పైన ఎవరు కనబడుతున్నారు చెప్పండి మీకు? ఆకాశము కనబడుతుంది. ఆకాశం అంటే దేవుడు తెరను పరిచినట్లుగా, వస్త్రాన్ని కప్పినట్టుగా కప్పాడట వస్త్రాన్ని. ఆకాశం గురించి మాట్లాడుతూ ఆకాశమును దేవుడు వస్త్రముల వలె పరిచాడని మాట్లాడుతాడు. చూద్దామా 104 కీర్తనలో, ఊరికే అవేర్నెస్ కోసం. 104 కీర్తనేనా ఎక్కడో ఉంటుంది. దేవుడు వస్త్రము పరిచినట్లుగా ఆకాశాన్ని పరిచాడు అనే దాని గురించి. ఎక్కడండి? 104:2. రైట్, మీరు మంచివాళ్ళు. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు, తెరను పరిచినట్లు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావు. జలములలో ఆయన తన గదుల దూలములను వేసి ఉన్నాడు, మేఘములను తనకు వాహనముగా చేసుకొని ఉన్నాడు. ఇవన్నీ చదివి మీకు ఏమర్థం అవ్వాలి? సూర్యుడి పైన ఎవరున్నారు చెప్పండి? ఆకాశం ఉంది. ఆకాశం పైన ఎవరున్నారు చెప్పండి? జలాలు ఉన్నాయి. ఇప్పుడు మధ్యలో ఈ ఆకాశం లేకపోతే సూర్యుడు ఏమైపోతాడు చెప్పండి? సూర్యుడు చల్లారిపోతాడుగా. ప్రాక్టికల్గా ఆలోచించండి. అందుకే దేవుడు అంతర్లీనముగా తన చేసిన సృష్టి కార్యాలు ఏవైతే ఉన్నావో వాటన్నిటిని కూడా ఏకకాలంలో ఆయన సంరక్షిస్తూ వస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ భూమికి దగ్గరలో ఉండే ఒక పొర ఓజోన్ పొర. మనం విడుదల చేసే కాలుష్యం వల్ల ఓజోన్ పొరకి చిల్లులు అడిపోయినాయి. అందుకే సూర్యుడి నుంచి వస్తున్న కిరణాలను నేరుగా భూమిని తాకడం వల్ల ఈ ఉష్ణోగ్రతలు మనం భరించలేకపోతున్నాము. ఒకప్పుడు ఇన్ని ఉష్ణోగ్రతలు ఉండేవి కాదు, ఇంత వేడి ఉండేది కాదు అంటూ ఉంటారు పెద్దోళ్ళు. ఒకప్పుడు మా కాలంలో అసలు ఇంత వేడి ఉండేది కాదు. ఇప్పుడు బాగా కాలుష్యం పెరిగిపోవడం వల్ల డైరెక్ట్గా ఓజోన్ పొర దెబ్బతినడం వల్ల సూర్యకిరణాలు ఇలా పడిపోతున్నాయి. అలా కాకుండా పైన ఆకాశం దెబ్బతింది అనుకోండి, అర్థమవుతుందా? ఆకాశం దెబ్బతింటే ఏంటి పరిస్థితి చెప్పండి? వాటర్ కిందకి దిగుతాయి. ఇక సూర్యుడే తడిచిపోతే భూమి ఉంటుంది ఇక. ఎందుకంటే సూర్యుని బేస్ చేసుకునే కదా మిగిలిన గ్రహాలన్నీ. ఇది బైబిల్ చెప్తున్న సైన్స్. ఇది బైబిల్ చెప్తున్న సైన్స్. ఈ లోకంలో శాస్త్రవేత్తలకు ఈ విషయం తెలియదు. సూర్యుడు ఈరోజు నిత్యము ఇంకా మండుతున్నాడు అంటే దానికి కారణము దేవుడు ఆ సూర్యుడిని సంరక్షిస్తున్నాడని అర్థం. అక్కడ ఈ విషయం శాస్త్ర ప్రపంచానికి తెలియదు. బైబిల్ ఎరిగిన దేవుని సేవకులు మాత్రమే ఈ విషయాన్ని పసిగట్టగలరు. నమ్ముతారా? మీద జలాలు ఉన్నాయని ఆదికాండం 1వ అధ్యాయం ఉన్నాయి. ఆకాశాన్ని చేశాడు, దాని కింద ఆకాశంలో కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. సూర్యుని కంటే ఇంకా పెద్ద పెద్ద నక్షత్రాలు ఉన్నాయి మండుచున్న గోళంలో. అవన్నీ ఆరిపోతాయి పైనుంచి వాటర్ పడితే. కాబట్టి ప్రియులారా, దేవుడు చేసిన సృష్టి ఏదైతే ఉన్నదో వాటిని దేవుడు ఎల్లప్పుడూ కూడా సంరక్షిస్తూ ఆయన బిజీగా ఉన్నాడని అర్థం చేసుకోవాలి మనం. అంటే వాటిని కాపాడే దగ్గర దేవుడున్నాడు, భూమిని కాపాడుతున్న దగ్గర దేవుడున్నాడు, ఆకాశంను కాపాడుతున్న దగ్గర దేవుడున్నాడు, నిన్ను కాపాడుతున్న దగ్గర దేవుడున్నాడు, నన్ను కాపాడుతున్న దగ్గర దేవుడున్నాడు, ప్రతి చోట దేవుడున్నాడు. అసలు దేవుడు లేని స్థలం ఏది? దేవుడు అన్ని చోట్ల ఉంటాడు, కానీ అన్ని వస్తువులలో ఉండడనే వాస్తవాన్ని మనం గమనించాలి. కొన్ని సందర్భాల్లో అగ్నిజ్వాలలను తన పరిచర్య కొరకు వాడుకున్నాడు, మేఘములను వాడుకున్నాడు తన యొక్క సాధనములుగా. అంతేగాని అగ్ని దేవుడు, మేఘమే దేవుడు ఇలా కాదు. దేవుడు మనం ఊహించుకోవాల్సిందే. ఇక చివరిగా 10వ పాయింట్ మనం చూసినట్లయితే, మహిమాన్వితముగా. ఒకవేళ ఈ సృష్టి అంతా పోయిందనుకో, ఈరోజు కనబడుతున్న సృష్టి అంతా పోయింది, ఆకాశ నక్షత్ర చంద్ర సూర్య నక్షత్రాలన్నీ పోయినాయి అనుకోండి, మరి దేవుడు ఎక్కడుంటాడనంటే, నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చేస్తానన్నాడు. చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథంలోని 21వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథంలోని 21వ అధ్యాయంలో 1వ వచనం చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, 1వ వచనము,
ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం చూస్తే, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయేను, సముద్రము ఇక లేదు. మొదటి ఆకాశము మొదటి భూమి మీద ఏమని చెప్పండి, సముద్రం ఉన్నది. త్వరలో ఇవి గతించిపోతాయి. ప్రభు యొక్క రాకడ గతించిన తర్వాత, ప్రభు యొక్క రాకడ జరిగిన తర్వాత పాతవి గతించును, క్రొత్తవి దేవుడు ఉనికిలోనికి తీసుకొస్తాడు. అలా దేవుడు క్రొత్త ఆకాశము కొత్త భూమిని తీసుకొచ్చిన తర్వాత ఈరోజు మనం చూస్తున్న ఆకాశమే కానీ, ఈరోజు మనం చూస్తున్న భూమే కానీ గతించిపోతాయి. ఇక సముద్రం అనే ముచ్చటే ఉండదు. అయితే అంటున్నాడు అప్పుడు మూడవ వచనంలో ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఎందుకంటే వధువు సంఘములో ఎందరైతే ఎత్తబడతారో వారితో దేవుని యొక్క నివాసం ఉంటుంది. ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలై ఉందురని ఇక్కడ లేఖనము తెలియజేస్తూ ఉన్న మాట ప్రియమైన దేవుని వాళ్ళరా. కాబట్టి దేవుడు ఏ ఏ స్థలాల్లో ఏ విధముగా ఆయన సర్వవ్యాపి కలిగి ఉంటాడనంటే, ఆయన లోకాలకు అతీతముగా ఎలా ఉంటాడు చెప్పండి, లోకాలకు అతీతంగా సృష్టికి వెలుపట ఉండగలడు, అలాగే ఉన్నతమైన స్థలాల్లో ఉండగలడు, అలాగే మనుషులుగా మనం గ్రహించే స్థలాల్లో ఉండగలడు, అలాగే మనుషులుగా దృశ్య రీతిలో మనం చూడగలిగే ఇప్పుడు పొదలోను కానీ మేఘం మీద కానీ అటువంటి స్థలాల్లో ఉండగలడు. అలాగే వ్యక్తిగతంగా మనుషులతో దేవుడు కాంటాక్ట్ అవుతూ ఉంటాడు, మనుషుల దగ్గరకు దేవుడు చేరుకుంటాడు. అలాగే సామూహికంగా అంటే సంఘముగా ఉంటే అక్కడ కూడా దేవుడు ఉంటాడు. అలాగే సన్నిహితంగా పర్సన్ టు పర్సన్ దేవుడు రిలేషన్ మెయింటైన్ చేయడానికి మనుషులతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటాడు. అలాగే మరి విశ్వాసులు తన పరిచర్యకు వాడుకోవడానికి ఆయన బలమైన స్థితిలో వారిని మరింతగా, ఇప్పుడు స్టెఫెన్ గారిని వాడుకున్నట్లుగా ఒక పౌలు గారిని పరిశుద్ధాత్మ పూర్ణులు ఎలాగైతే వారు పరిచర్య చేశారో అటువంటి వారితో ఆయన ఎల్లప్పుడూ కూడా ఉండి పరిచర్య చేయిస్తాడు. అలాగే సృష్టిని కాపాడే విషయంలో అంతర్లీనంగా తన యొక్క సృష్టిలో ఉన్న వస్తువులు ఆయన కాపాడడానికి ఎన్నో కార్యాలు చేస్తుంటాడంటే, ఆ సూర్యుడి దగ్గర ఉండాలి, చంద్రుడి దగ్గర ఉండాలి. గ్రహాలన్నీ కూడా తిరుగుతున్నాయి కదా. ఏ గ్రహమైనా ఏ రోజైనా కొట్టుకున్నాయా? కొట్టుకుంటే మనం ఉన్నాం కాబట్టి అవి కొట్టుకోలే. మనల్ని బట్టి దేవుడు వాటిని చక్కగా తిప్పుతూ ఉన్నాడు. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనిషి కోసము దేవుడు ఇంత చేస్తూ ఉంటే మనిషి ఏమాత్రమైన దేవుడు అంటే భయం కలిగి ఉన్నాడా? దేవుడు ఎంత పెద్దోడు చెప్పండి. అంత పెద్దోడు మన దగ్గరకు వచ్చి, నాయన పరిశుద్ధునిగా మారు, నా దగ్గరకు తీసుకుంటానంటే ఆయన చేసే పని చాలా పెద్దది, కానీ మనల్ని చేయమంటున్న పని చాలా చిన్నది. కానీ మనం మాత్రం లోకంలో లోకాశల్లో మునిగిపోయి, నాకు దేవుడు అవసరం లేదు, ఏం అవసరం లేదు, లోకమే ముద్దు అంటున్నాడు. కానీ ఈ లోకమే త్వరలో గతించిపోతుంది, కొత్త ఆకాశము కొత్త భూమి రాబోతుంది, అక్కడ పరిశుద్ధులైన వారితో దేవుడు సహవాసం చేయబోతున్నాడు నాయన అంటే, అది ఎవడు చూశాడు, ఎవడికి ఇస్తాడో ఎవడికి తెలుసు, అవన్నీ మాకు అవసరం లేదు, ఇక్కడ 4 గజాలు ఉన్నాయి, 10 గజాలు ఉంది, ఇది చాలు మాకని ఈ చిన్న భూమి కొరకు మనిషి ఎంతో ఇది చేస్తున్నాడు. ఫైనల్గా ఒక వచనం చూద్దాము దేవుని గురించి. కీర్తన గ్రంథంలో 139వ వచనము, 139వ కీర్తన. కీర్తన గ్రంథంలోని 139వ కీర్తన 7వ వచనం నుండి చదువుదాం పిల్లరా. కీర్తన గ్రంథంలోని 139వ కీర్తన 7వ వచనం నుండి చూద్దాం ఒకసారి. ఇది చదివిన తర్వాత మనకు అర్థం కావాలి అసలు దేవుడు అంటే ఏంటో. 139 కీర్తన 7వ వచనం చూస్తే, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును. ఎందుకు దేవా, ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఉంటావు నాయన. ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత మనం ప్రశ్నించుకోవాలి కదా, దేవా అసలు నిన్ను నుంచి నేను తప్పించుకోగలనా? నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును? నేను ఆకాశమునకు ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనను నీవు అక్కడ ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములో నివసించను, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొను. అసలు నీ ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉంటావు ప్రభువా. దేవుడు ఉండే స్థలం అదే. నువ్వు ఎక్కడికైనా పో, వేరెవర్ యు గో, అక్కడికి నేను వస్తా. నువ్వెక్కడికైనా వెళ్ళు, సముద్రంలోకి వెళ్తావా, ఇంకా లోపలికి వెళ్తావా, పాతాళంకి వెళ్తావా, లేదా ఇంకో దానికి వెళ్తావా, ఆకాశంకి వెళ్తావా, పడవలో వెళ్తావా, ప్లెయిన్లో వెళ్తాను, ఎక్కడికైనా వెళ్ళు, అక్కడ నేను ఉంటా. నువ్వు ఒంటరిగా ఉంటా, నువ్వు సంఘములో ఉంటా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నేను గమనిస్తూ ఉంటా. అందుకే నువ్వు పాపానికి దూరముగా ఉండాలి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయంలో చివరి మాట. ఇర్మియా గ్రంథంలోని
చివరి వచనాన్ని చూసుకుని మనం ముగించుకుందాం. 23వ అధ్యాయము 23వ వచనము. ఇర్మియా గ్రంథములోని 23వ అధ్యాయము 23వ వచనం చూస్తే దేవుడే మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథంలోని 23వ అధ్యాయము 23వ వచనంలో, నేను సమీపమున నుండు దేవుడు మాత్రమునేనా, నేను సమీపమున మాత్రమే ఉండు దేవుడును మాత్రమేనా, దూరమున ఉండు దేవుడును కానా? యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనా కలగడా? నేను భూమి ఆకాశంలో ఎందట ఉన్నవాడును కానా? అసలు నా స్థితి ఏంటి? నేను ఎక్కడైనా ఉంటాను కదా, నేను ఎక్కడైనా ఉంటాను. ఓవరాల్గా చెప్పాలంటే దేవుడు ఎనీ ప్లేస్ ఉంటాడు ఆయన. ఇక్కడ బైబిల్ కొన్ని డివిజన్ చేసింది కాబట్టి, ఇది బైబిల్ స్టడీ కాబట్టి నేను కూడా వాటిని మీకు డివిజన్ చేసి వాటిని వివరించడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా నేను ఒక చిన్న రూమ్ క్రియేట్ చేసుకుని ఆ రూమ్లోకి వెళ్ళి నన్ను ఎవరు చూడలేదనుకుని నువ్వు అనుకుంటావేమో, కానీ దేవుడు చూస్తాడు. నువ్వు డోర్స్ అన్నీ క్లోజ్ చేసినా ఎవరో చూడలేదు నువ్వు అనుకుంటామే, కానీ దేవుడు చూస్తాడు. కాబట్టి మన జీవితాల్లో దేవునికి మనం ఎంత భయపడి బ్రతుకుతున్నామో ఇది ముఖ్యం. థియాలజీ సబ్జెక్ట్స్ ఎందుకు చెప్తున్నాము అంటే, ఆయన గురించిన స్వభావము లక్షణాలు తెలుసుకున్న తర్వాత మనలో భయం కలగాలి. భయం కలగకపోతే ఈ వాక్యాలు ఎన్ని విన్నా వృధా. ఆయన యొక్క సర్వశక్తిని గురించి చెప్పడం జరిగింది. ఆయన ఏ విధంగా నిత్యుడు ఉంటాడో చెప్పడం జరిగింది. ఆయన స్వయంభవుడని, ఆయన ఆత్మ అని, ఏ విధంగా ఆయన యొక్క స్వభావం, ఆయన యొక్క లక్షణాల గురించి చెప్పుకుంటూ వెళ్తున్నాం. ఆయన సర్వవ్యాప్తి, సర్వలోకములలో ఒకే కాలంలో ఉండటకు సామర్థ్యం కలిగిన వాడు. నువ్వు ఎక్కడికైనా పో, అక్కడికి నేను వస్తాను. దానికి అర్థమేంటి చెప్పండి? మనం ఎక్కడికి మనుషులకు కనబడకుండా పాపాలు మనం చేయగలమేమో, కానీ దేవునికి కనబడకుండా మన పాపాలను మనము కప్పుకోలేం, దాచుకోలేం. నువ్వెంత రహస్యమైన స్థలాల్లోకి వెళ్ళిపోయినా సరే, ఆ రహస్యమైన స్థలాల్లో కూడా ఛేదించి నువ్వేం చేస్తున్నావో, నీ ఆలోచన ఏం చేస్తున్నావో, నీ హృదయంలో ఉన్న ఆలోచనలు సైతం దేవుడు పసిగట్టేవాడు. నీ నెక్స్ట్ మాట ఏంటో దేవునికి తెలుసు. నీ హృదయం ఎలా ఉందో, అది ఆరోగ్యంగా ఉందా, కుళ్ళిపోయి ఉందో కూడా దేవునికి తెలుసు. ఎందుకంటే దేవుని యొక్క హృదయములో, మనుషుల యొక్క హృదయంలో దేవుడు నివాసం ఉండాలనుకుంటున్నాడు. కొరింథీ పత్రికలో అదే చెప్తాం కదా, నీ దేహము దేవునికి ఆలయము. మనుషుల యొక్క హృదయాల్లో దేవుడు స్థానాన్ని కోరుకుంటున్నాడు. కానీ ఆ హృదయాల్లో వేటికో మనము స్థలాన్ని ఇస్తున్నాం, కానీ దేవునికి, ఆయన యొక్క సన్నిధికి, ఆయన యొక్క మహిమకు మనము స్థలాన్ని ఇవ్వలేకపోతున్నాం. ప్రియమైన దేవుని వల్ల ఎప్పుడు మనం స్థలాన్ని ఇస్తామో, ఎప్పుడు ఆయన మహిమకు, ఆయన యొక్క సన్నిధికి మనం స్థలాన్ని ఇస్తామో, అప్పుడే మన జీవితాల్లో పరిశుద్ధంగా కొనసాగితే, ఎప్పుడు మనం పరిశుద్ధులుగా మారుతామో, అప్పుడే మన జీవితంలో దేవుడు మన దగ్గరకు వచ్చి వ్యక్తిగతంగా మనతో ఆయన సహవాసమును కలిగి ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని వర్లరా, మన జీవితంలో దేవుడు మనతో ఉండాలంటే, ఆయన సామర్థ్యం ఆయన ఎక్కడైనా ఉండగలడు, కానీ ఆయన మనతో ఉండాలంటే ఇక్కడ మన ఆలోచనలు ముఖ్యము. సూర్యుడు పాపం చేయడు, చంద్రుడు పాపం చేయడు, భూమి పాపం చేయదు, చెట్లు పాపం చేయవు, సృష్టి పాపము చేయదు. పాపము చేసేది నరుడు మాత్రమే. వాటిని ఎప్పుడు దేవుడు సంరక్షిస్తున్నాడు, సృష్టి అంతటా దేవుడు సంరక్షిస్తున్నాడు. మరి మనిషి ఎందుకు నాశనం అయిపోతున్నాడంటే, మనిషి పాపం చేస్తున్నాడు. పాపాన్ని విడిచి పరిశుద్ధినిగా మారితే, దేవునికి భయపడి బ్రతికితే మన జీవితము, మన భవిష్యత్తు ఎంత బాగుంటుందో అని అంటుంది బైబిల్ లేఖనం. ప్రియమైన దేవుని వారలారా, కాబట్టి వాక్యానుసారమైన ప్రవర్తనలో మనం ముందు కొనసాగుదాము. ఈయన మాటలు ముగిస్తున్నాను. బైబిల్ థియాలజీలో 2వ శాస్త్రము ప్యాట్రాలజీ, పితృదేవ శాస్త్రములో ఈరోజు మనం 10వ భాగాన్ని మనం మాట్లాడుకున్నాము. ప్రభు చిత్తమైతే వచ్చే బుధవారము 11వ భాగంతో మనం అందరం కూడా మరిన్ని సంగతులు మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం ప్రియులారా. ఎందుకంటే సబ్జెక్ట్ చాలా పెద్దది, ఎందుకంటే దేవుడే పెద్దోడు కదా. ఇప్పుడు బైబిల్ అంతట్లో కూడా అన్ని సబ్జెక్టుల కంటే పెద్ద సబ్జెక్టే దేవుని గురించి. నువ్వు ఏ అధ్యాయంలో పో, ఏ గ్రంథంలో, ఏ పేజీలోకి పో, దేవుడి గురించి ఉంటుంది. సో ఆయన గురించి పెద్ద చాప్టర్ కాబట్టి ఒక్కొక్కటి యాక్చువల్లీ నిజానికి ఈరోజు నేను చెప్పిన సబ్జెక్టే ఒక 2-3 గంటలు చెప్తే ఇంకా విపులంగా అర్థమవుతుంది. కానీ హైలైట్ పాయింట్స్ నేను తీసుకుని ముందుకెళ్ళడం జరిగింది. ఈ టైం ఆల్మోస్ట్ 1.5 గంటలు అయిపోయింది. కాబట్టి
ఒక అవుట్లైన్ మాత్రం మనం ఇవ్వగలిగాము. మీకు మరలా ఇది కొంచెం డౌట్ఫుల్గా ఉంటే యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది, మరలా వినండి. ఒక పార్టు మిగిలిన పార్ట్లతో కూడా లింక్ అయి ఉంటాయి కాబట్టి ఇక్కడ క్లారిటీ రాకపోయినా ఇంకో చోట మీకు క్లారిటీ వచ్చే అవకాశం అయితే పుష్కలంగా ఉంటుంది. కాబట్టి సమయాన్ని బట్టి కొన్ని స్కిప్ చేసుకుంటూ వేగంగా వెళ్ళే ప్రయత్నం చేశాము. దాన్ని అందరూ కూడా గమనించుకొని ముందుకు కొనసాగవలసిందిగా కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం పిల్లరా.